Disclaimer: this video is prepared to make awareness of IRDAI exam. Please note that I am not responsible for your results, pass or fail, due to decisions taken by you regarding incident subjects discussed here. Please check IRDAI portal for your better information. All the best for watching this audio visual. అందరికీ నమస్తే. ఇప్పుడు మీకు ఈ IRDAI ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ అంటే ప్రశ్నలు, వాటి సమాధానాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఇక్కడ ఉన్న చాప్టర్స్, మెయిన్ IC38 ఎగ్జామ్లో వచ్చే IRDAI ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎగ్జామ్లో వచ్చే చాప్టర్స్ ఆల్రెడీ చెప్పాను. చాప్టర్స్ సెక్షన్స్ గురించి చెప్పాను. ఏంటంటే ఈ 3 చాప్టర్స్ కామన్ చాప్టర్స్, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్షన్ 1 కామన్ చాప్టర్స్, సెక్షన్ 2 లైఫ్ ఇన్సూరెన్స్ చాప్టరు, సెక్షన్ 3 హెల్త్ ఇన్సూరెన్స్ చాప్టర్స్, మొత్తం కలిపి 21 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 21 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 21 చాప్టర్స్ సంబంధించిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ, సమాధానాలు మీకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చూడండి, క్వశ్చన్స్ ఉంటుంది, క్వశ్చన్కి వాటి ఆన్సర్ కూడా ఉంటుంది. నేనేంటంటే చాలా వరకు క్వశ్చన్ వాటి ఆన్సర్తో పాటు, అంటే ప్రశ్న దాని సమాధానంతో పాటు వివరణ కూడా తెలియజేస్తాను. ఇక్కడ నేను ఆప్షన్స్ వేటికైతే అవసరమైతే వాటికి మీ వివరణ అందజేస్తాను. ఇంకా చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ నేను తెలియచేయను, ఎందుకంటే ఏవైతే మీకు సులభంగా అర్థమవుతాయో వాటినే నేను ఇక్కడ వివరణ అందజేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎగ్జామ్లో వచ్చే చాలా వరకు ముఖ్యమైన ఏవైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలని నేను ఇక్కడ మీకు వివరణ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నీ మీకు వివరించడానికి చాలా టైం పడుతుంది, మీరు కూడా నేర్చుకోవడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి అన్నిటిని కాకుండా ఏవైతే మీకు ముఖ్యమైనవి, ఏవైతే ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైనవి ఏమి ఉంటాయో ఆ ప్రశ్నలు మాత్రమే నేను వివరణ అందిస్తాను. ఇక్కడ ఆ వివరణ అందించేటప్పుడు ఏంటంటే మీకు ప్రతిదీ నేను పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. కానీ నేను ఇప్పుడు చెప్తున్న చూడండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీకు చెప్తున్నప్పుడు మీకు నా వివరణ మీకు అర్థం కాకపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని ఒక 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ 15వ ప్రశ్న మీకు వివరిస్తున్నాను అనుకుందాం. ఈ ప్రశ్న మీకు అర్థం కావట్లేదు, నా వివరణ అర్థం కానప్పుడు 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వేరే ప్రశ్నలోకి వెళ్తారు. కాబట్టి అక్కడి నుండి మీకు ఏదైతే వివరణ అర్థం కాదో అక్కడ నుంచి వేరే ప్రశ్న వెళ్ళడం వల్ల మీ సమయం అనేది వృధా కాకుండా మీరు వేరే ప్రశ్నకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఈ ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు మొత్తం మీరు పూర్తి చేయొచ్చు అనమాట. అది అర్థం కాని ఇది మళ్ళీ కావాల్సింది తిరిగి ఒకసారి చూసుకోవచ్చు. అర్థం కావట్లేదని చెప్పేసి దాని గురించి చూస్తున్న వల్ల మీ సమయం వృధా అవుతుంది. కాబట్టి మీకు ఏదైతే అర్థమైందో ఆ వీడియోస్, ఆ క్వశ్చన్స్కి మీరు వెళ్ళి మీరు వివరణ తెలుసుకోవడం మంచిది. అలా మీకు ఏంటంటే ఈ వీడియోలో అర్థం కానప్పుడు 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఉన్న నెక్స్ట్లో ఉన్న ప్రశ్నని, ఆ ప్రశ్న ద్వారా వివరణని మీరు చెక్ చేసుకుంటూ మీరు ఈ వీడియో మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసేసి మీరు ఎగ్జామ్ చాలా బాగా రాసి మీరు ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అంటే పాస్ కాగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంకా వీడియో గురించి వివరణ మొదలు పెడతాను. ఇక్కడ చాప్టర్ 1 చూడండి, ఇంట్రడక్షన్ టు ఇన్సూరెన్స్. అలాంటి చెప్పాను కదా మీకు. దీంట్లో చాప్టర్స్ మొత్తం 21 చాప్టర్స్ ఉంటాయి. 21 చాప్టర్స్లో 3 సెక్షన్స్గా విభజించబడ్డాయి. ఈ సెక్షన్స్ ఎగ్జామ్ సంబంధించి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాప్టర్ 1లో మీకు ఇంట్రడక్షన్ టు ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇలా మీకు ప్రతి ఒక్క చాప్టర్ మీకు ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, ఇది మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రతిదీ పాయింట్ ఆఫ్ వ్యూ చాప్టర్ 1 అని, క్వశ్చన్ నెంబర్ 1 అని ఎందుకు చెప్తున్నారంటే మీకు వీడియోతో పాటు మీకు ఈ PDF ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీరు వీడియోతో పాటు మెటీరియల్ కూడా చెక్ చేసుకొని మీరు
కొద్దిగా మీ అభ్యాసం అనేది చేయగలరు, అంటే ప్రాక్టీస్ అనేది మీరు చేయగలరు. అలా చేయడం వల్ల మీకు ఇంకా చాలా సులభంగా అర్థమవుతుంది. అంటే వీడియోతో పాటు మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ను చూసుకోవచ్చు. అందుకే నేను ప్రతిదీ క్వశ్చన్ నెంబర్తో చాప్టర్ నెంబర్తో ప్రతిదీ మీకు చెప్తుంటాను. మీకు ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కానప్పుడు మీరు సొంతంగా మీకు పంపించిన పీడిఎఫ్ ఫైల్లో కూడా నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్ చాప్టర్ నెంబర్ ప్రకారం మీరు చెక్ చేసుకొని మీరు దాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు వివరణ అందిస్తాను. చాప్టర్ 1 ఇంట్రడక్షన్ టు ఇన్సూరెన్స్. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని ఇండియాలో ఏది రెగ్యులేట్ చేస్తుందో అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ అంటే రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇవ్వబడినాయి. ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియానా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషనా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషనా, నెక్స్ట్ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏది రెగ్యులేట్ చేస్తుందని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ అజమాయిషీ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాన్ని IRDAI అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ కూడా ఈ అథారిటీ కిందకి సంబంధించిన సంస్థ ద్వారానే మీరు ఎగ్జామ్ రాయబడడం జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈ సంస్థనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను, IRDAI అనేది ఏవైతే కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు తయారు చేసిన పాలసీని ఓకే చేయడం కానీ, పాలసీలో ఉన్న లోపాలని సరిదిద్దడం అని చెప్పడం కానీ కూడా చేస్తుంటుంది. అంత పవర్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్సే నడబడుతున్న ఒక ప్రభుత్వ సమస్య అనమాట. మానిటర్ అంటే మన ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలను వాటి పనితనాన్ని చెక్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి నియమించిన సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సింపుల్గా మీరు IRDAI అని షార్ట్ ఫామ్తో పిలుస్తారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్కిప్ చేసి థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. రిస్క్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఏంటి కింది వాటిలో అని అడిగారు. అంటే రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఒక వ్యక్తికి ఏదైనా రిస్క్ వచ్చి, అంటే మనం ఎగ్జామ్ ఇన్సూరెన్స్ గురించి కాబట్టి ఇన్సూరెన్స్ గురించే ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే మనీ, అంటే మనీ రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఒక రిస్క్, మనీ రిస్క్. ఇక్కడ ఉన్న ఆప్షన్లు ఏంటంటే చూడండి, 4 ఆప్షన్లు. బ్యాంక్ FD, ఏ ఆప్షన్, B ఇన్సూరెన్సు, C ఈక్విటీ షేర్స్, D రియల్ ఎస్టేట్. అంటే ఇన్వెస్ట్ చేసిన మనీ ఇక్కడ 4 ఆప్షన్లు అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేశారు, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, స్టాక్ మార్కెట్ షేర్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, రియల్ ఎస్టేట్ అంటే భూమి కొన్నారు. వీటిలో ఏది రిస్క్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనకి రిస్క్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా దాన్ని ఎలా ఎదుర్కొంటాము, వీటిలో ఏది స్టాండర్డ్గా మనకి యూజ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ముందే చెప్పేస్తారు అన్నమాట, ఎంత బెనిఫిట్ ఉంటుంది ఏంటనేది, ఎంత అమౌంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న టర్మ్ అంటే కాలపరిమితి ముగిసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అనేది మీ ఫ్యామిలీకి ఇవ్వబడుతుంది అని చెప్పి ముందే చెప్పేస్తారు. అంటే దాంట్లో మీకు ఏ సందేహం ఉండదు. కంపల్సరీగా 100% ఏది చెప్పారో అది కంపల్సరీ మీకు ఇవ్వబడుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో అలా ఇవ్వడం జరగదు. ఎందుకంటే ప్రతిసారి ద్రవ్యోల్బణం కారణంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవడం, పెరగడం జరగడం వల్ల మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ రావచ్చు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా స్టాక్ మార్కెట్ అయితే ఎప్పుడు మార్కెట్ పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. అప్పుడు కూడా మీకు అమౌంట్, మీకు పెట్టిన డబ్బులు అనేది, ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అనేది ఖచ్చితంగా మీకు మంచి లాభాలు ఇస్తుందని చెప్పలేము. రియల్ ఎస్టేట్ కూడా సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే ఒకసారి ఎక్కువ రేట్లు రావచ్చు, ఒకసారి రేట్లు పడిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ 4 మీకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ గ్యారంటీగా ఎంతైతే అమౌంటో అంత రిటర్న్ ఇస్తుందని చెప్పేసి ఒక గ్యారంటీ బాండ్ లాగా ఉంటుంది అనమాట. అదే మిగతా వాటిలో అయితే అష్యూరెన్స్ ఉండదు, అంటే ఆ గ్యారంటీ ఉండదు. కాబట్టి ఇక్కడ రిస్క్ ట్రాన్స్ఫర్ మెథడ్ వచ్చి ఇన్సూరెన్సే ఆన్సర్. ఇది B ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. 4వ ప్రశ్న, కింది వాటిలో ఏ పరిస్థితి ఇన్సూరెన్స్ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఏ ఆప్షన్ వచ్చి ఒక ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి చనిపోయినప్పుడు. B ఆప్షన్ ఒక వ్యక్తి తన ఒక పర్సుని కోల్పోయినప్పుడు. C ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ కింద పడి లాసెస్ వచ్చినప్పుడు. D ఆప్షన్ ఒక ఫ్యామిలీకి ఉన్న ఇల్లు యొక్క వాల్యూ తగ్గిపోవడం, ఏంటంటే
రోజులు పెరిగే కొద్దీ ఇల్లు నాణ్యత తగ్గి వాల్యూ తగ్గిపోవడం అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ దీంట్లో మెయిన్ ఏంటంటే ఇన్సూరెన్స్ యొక్క అవసరం ఎప్పుడు ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం అనేది ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుంది. కాబట్టి చనిపోకముందే అతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న నామినీకి ఆ డబ్బులు అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి అప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఆదుకోబడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా. అందుకే ఈ ఈ ఇక్కడ ఇచ్చిన సంఘటనల్లో మనకేంటంటే ఏ అనే ఆప్షన్లో ఉన్న సంఘటన ఫ్యామిలీలో చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వబడే ఆధారం, ఆర్థికంగా ఇవ్వబడే సహాయం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీని గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 5వ ప్రశ్న, కింది వాటిలో ఏది గవర్నమెంట్ చేత స్పాన్సర్ చేయబడదు? ఉన్న స్కీమ్స్లో అంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఉంది. ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజల కోసం. ఆ కార్డు తీసుకుని, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందుకోవచ్చు అనమాట. ఎటువంటి మనము డబ్బు అనేది ఇవ్వకుండా వైద్య సేవలు ఉచితంగా తీసుకునే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది. అది గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న స్కీము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే నాట్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్ అని అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ చేత స్పాన్సర్ చేయబడదు అని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి ఈఎస్ఐ, ఆప్షన్ బి క్రాప్ ఇన్సూరెన్స్, ఆప్షన్ సి జనారోగ్య, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్ అని ఇచ్చాడు. వీటిలో గవర్నమెంట్ ఏది స్పాన్సర్ చేయబడదు అని అడుగుతున్నాడు. జనారోగ్యానికి చేయబడదు. ఎందుకంటే మీకు ఎలా అంటే చెప్తాను చూడండి. ఈఎస్ఐ స్కీమ్ అనేది ఒక వ్యక్తి ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక పరిమితి వరకు శాలరీ పొందే వ్యక్తులకి ఈఎస్ఐ స్కీమ్ కింద వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతుల కోసం గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. రైతులకి పంట మీద ఇస్తున్న ఇన్సూరెన్స్ స్కీము. అలా ఇన్సూరెన్స్ ఇస్తుంది. జనారోగ్య అనేది లేదు కాబట్టి ఇక్కడ నాట్ స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ అంటే జనారోగ్యాన్ని మనం ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న, 7వ ప్రశ్న, 8వ ప్రశ్న, 9, 10, 11, 12వ ప్రశ్నకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఒక ఊర్లో ఉన్న 400 ఇళ్లలో వాటి వాల్యూ ఏంటంటే ఒక ఇంటి వాల్యూ 20,000 అనమాట. 400 ఇళ్ళు ఉన్నాయి ఒక ఊర్లో, వాటి వాల్యూ 20,000. ఆ ఊర్లో ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము 4 ఇళ్ళు అనేవి కాలిపోతుంటాయి అన్నమాట. కాలిపోతుంటే అప్పుడు 4 ఇళ్ళు కాలిపోయినప్పుడు వాళ్ళకి వచ్చే లాస్ ఏంటంటే, ఆ గ్రామానికి వచ్చే లాస్ ఏంటంటే 80,000 రూపాయలు. అంటే ఒక్కొక్క ఇంటి వాల్యూ 20,000 అని చెప్పడం జరిగింది కదా. ఆ లాస్ 80,000 వస్తుంది. కాబట్టి ఆ లాస్ 80,000 4 ఇళ్ళు కాలిపోతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఒక సంవత్సరంలో ఆ లాస్ అనేది వాళ్ళ ఊరు మొత్తం షేర్ చేసుకుంటే ఎంత షేర్ చేసుకుంటే ఆ లాస్ని వాళ్ళు అధిగమించగలరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, అవుట్ ఆఫ్ 400 హౌసెస్ ఆఫ్ ఈచ్ వాల్యూ 20,000 రూపీస్, యావరేజ్ ఆఫ్ 4 houses గెట్ బర్న్డ్ ఎవ్రీ ఇయర్, గెట్ కంబైన్డ్ లాస్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ రిజల్టింగ్ ఇన్ కంబైన్డ్ లాస్ ఆఫ్ 80,000. వాట్ షుడ్ బి ద యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ హౌస్ ఓనర్ టు మేక్ గుడ్ దిస్ లాస్? అంటే లాస్ బియర్ చేయడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసుకోవాలని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏబిసిడి చూడండి. ఏ 100, బి 200, సి 80, డి 400. ఇది ఒక మ్యాథమెటికల్ లాంటి క్వశ్చన్. జనరల్గా మనం దీనికి పెద్ద టెక్నిక్ కాకుండా నార్మల్గానే ఆలోచించి ఎవరైనా చెప్పగలరు. ఇంకేంటంటే చూడండి, 400 హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క హౌస్ వాల్యూ 20,000 అని చెప్పి చూపిస్తుంది. సో 400 హౌసెస్కు ఒక్కొక్క హౌస్ వాల్యూ 20,000. వాటిలో 4 హౌసెస్ కాలిపోతున్నాయని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, కాలిపోతున్న హౌసెస్ ఎన్ని ఉన్నాయి? హౌసెస్ వాల్యూ 8,000. 4 హౌసెస్ కాబట్టి 8,000 పెట్టుకోవాలి. దాని కింద డివైడెడ్ బై వచ్చి
హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 400 హౌసెస్, టోటల్ హౌసెస్. దాన్ని డివైడ్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ 200 రూపీస్ అనమాట. అంటే ఒక్కొక్కరు 200 రూపీస్ షేర్ చేసుకుంటే 80,000 రూపీస్ అనేది వస్తుంది. ఈ 400 హౌసెస్ మెంబర్స్ ఎంత షేర్ చేసుకుంటే ఈ లాస్ట్కి కవర్ చేయొచ్చు అంటే ఒక్కొక్కరు 200 రూపీస్ షేర్ చేసుకుంటే మనకి 80,000 వస్తుంది వాల్యూ. సో అలా ఏంటంటే మీకు ఇక్కడ ఆన్సర్ 200. సింపుల్ ఏంటంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ వచ్చే లాసెస్ని వాళ్ళు షేర్ చేసుకుంటే ఒక్కొక్క హౌస్ షేర్ చేసుకుంటే ఎంత అమౌంట్ షేర్ చేసుకుంటే ఈ లాస్ని వాళ్ళు కవర్ చేయగలరు అని అడుగుతుంది. కాబట్టి 80,000 లాస్ట్ కవర్ చేయాలంటే 400 మెంబర్స్ ఏం చేయాలి, 400 హౌసెస్ అంటే ఒక్కొక్కరు 200 రూపీస్ షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకుంటే ఈ 80,000 లాస్ని కవర్ చేయగలరు. అదే ఈ క్వశ్చన్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఎగ్జామ్లో ఎలా అడగచ్చు. ఇక్కడ చూడండి 5 హౌసెస్ అని ఇవ్వచ్చు, 4 హౌసెస్ కాకుండా 5 హౌసెస్ అని ఇవ్వచ్చు, లేదా 2 హౌసెస్ అని ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మనం 5 హౌసెస్ చేసుకుందాం. 5 హౌసెస్ చేసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు, ఈచ్ హౌస్కి 20,000 కాబట్టి 5 హౌసెస్కి 1 lakh అవుతుంది. 1 lakh లాస్ వస్తుంది. 1 lakh లాస్ వస్తుంది కాబట్టి 1 lakh లాస్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్న 400 హౌసెస్ మెంబర్స్ ఎంత అమౌంట్ షేర్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏంటంటే 1 lakh డివైడెడ్ బై 400 మెంబర్స్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆన్సర్ దాని వాల్యూ ఎంత వస్తుంది, 250 రూపీస్ వస్తుంది. ఇక్కడ 200 రూపీస్ కాకుండా 250 రూపీస్ షేర్ చేసుకుంటే 1 lakh అమౌంట్ని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అనమాట. అలా మీ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి. ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఇన్సూరెన్స్ అంటే ఎలా, అది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్సూరెన్స్ అనేది ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎలా ప్రాసెస్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ అనేది ఇందాక మీ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 400 హౌసెస్లో 4 హౌసెస్కి లాస్ వస్తుంటే 80,000 వచ్చింది కాబట్టి వాళ్ళు 400 మెంబర్స్ షేర్ చేసుకుంటే అదే ఒక్కరు పే చేయాలి. అదే 4 హౌసెస్ వాళ్ళే చేయాలనుకుంటే ఒక్కొక్కరు 20,000 పెట్టి ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అదే అందరూ ఉన్న గ్రామంలో ఉన్న అందరూ షేర్ చేసుకుంటే 200 రూపీస్ చేసుకుంటే సరిపోద్ది. అలా వాళ్ళు మ్యూచువల్ షేరింగ్ అనమాట. షేరింగ్ బట్టి అలా వాళ్ళు వచ్చిన లాస్ని కవర్ చేసుకుంటారు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. ప్రాసెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఆప్షన్ చూడండి, ఏ వచ్చిన లాస్ని ఎక్కువ మందికి వచ్చిన లాస్ని తక్కువ మందిని షేర్ చేసుకోవడం. చూడండి, షేరింగ్ ఆఫ్ లాసెస్ ఆఫ్ మెనీ బై ఫ్యూ అంటే ఎక్కువ మందికి వచ్చిన లాసెస్ని తక్కువ మంది షేర్ చేసుకోవడం. ఇంకా సెకండ్ బి ఆప్షన్ షేరింగ్ ఆఫ్ లాసెస్ ఆఫ్ ఫ్యూ బై మెనీ అంటే కొద్ది మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, వన్ షేరింగ్ ద లాసెస్ ఆఫ్ ఫ్యూ అంటే ఒకే ఒక పర్సన్ అందరి లాసెస్ని షేర్ చేసుకోవడం. నెక్స్ట్ డి షేరింగ్ ఆఫ్ లాసెస్ త్రూ సబ్సిడీ అంటే సబ్సిడీ తీసుకొని షేరింగ్ లాసెస్ని షేర్ చేసుకోవడం అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడున్న 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి, వచ్చిన తక్కువ మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం అనమాట. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చాప్టర్ 2. చాప్టర్ 2 కస్టమర్ సర్వీస్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తర్వాత థర్డ్ క్వశ్చన్. సెర్వ్ క్వాల్, SERVQUAL, సెర్వ్ క్వాల్. ఈ పదం చూడండి, ఇది వచ్చి ఒక ఆర్గనైజేషన్లో క్వాలిటీని మెజర్ చేయడానికి వాడతారు. దీని మీనింగ్ అదే. ఇంకా చూడండి, SERVQUAL, సెర్వ్ క్వాల్ ఒక ఆర్గనైజేషన్లో క్వాలిటీని మెజర్ చేయడానికి వాడతారు. ఆప్షన్ ఏ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. మోడల్ టు మెజర్ సర్వీస్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మెజారిటీ సేల్స్ మెన్ ఈజ్ ఇంపార్టెంట్ టు సీక్రెట్ బిహైండ్ దేర్ సక్సెస్. మెజారిటీ ఆఫ్ సేల్స్ మెన్ ఈజ్ ద ఇంపార్టెంట్ సీక్రెట్ బిహైండ్ దేర్ సక్సెస్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సేల్స్ మ్యాన్ ఏదైనా సెల్లింగ్ చేసే పర్సన్ సేల్స్ మ్యాన్కి సక్సెస్ అవ్వడానికి వాళ్ళ సీక్రెట్ ఏముంటుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. రిపీటెడ్గా విజిట్ చేయడము,
ఆప్షన్ బి ప్రోడక్ట్ గురించి తెలిసి ఉండడము, ఆప్షన్ సి కమ్యూనికేషన్ స్కిల్ ఉండడము, ఆప్షన్ డి కస్టమర్కి కరెక్ట్గా సర్వీస్ ఇవ్వడము అని చెప్పి అడుగుతున్నారు. వీటిలో ఆన్సర్ ఏంటంటే సేల్స్ మ్యాన్ సక్సెస్ అవ్వడానికి ఉండాల్సింది కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడము అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఒక ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంటు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అనే క్వశ్చన్ అడుగుతున్నారు. టు ఇన్స్టాల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పాలసీ హోల్డర్, ద ఫస్ట్ థింగ్ ఏజెంట్ షుడ్ డూ. పాలసీ హోల్డర్ అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్న కస్టమర్కి ఏజెంట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు. కాన్ఫిడెన్స్ రావడానికి అతనికి ఏం చేయాలంటే ఆ పాలసీ యొక్క ప్రీమియం రిసిప్ట్ కానీ బాండ్ కానీ అతనికి కరెక్ట్ టైంలో వచ్చేలాగా చేయాలన్నమాట. అది అతను చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పాలసీ డాక్యుమెంట్ కానీ ప్రీమియం రిసిప్ట్ కానీ ఆ రెండు కానీ కస్టమర్కి కరెక్ట్ టైంలో డెలివరీ అయ్యేలాగా, అంటే అతనికి వచ్చేలాగా కంపెనీ నుంచి వచ్చేలాగా చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 7 చూడండి. క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి. క్లెయిమ్ సెటిల్మెంట్ ఏంటంటే ఏజెంట్ ఎలా హెల్ప్ చేస్తాడు కస్టమర్కి అంటే పాలసీ హోల్డర్కి అని చెప్పి అడుగుతున్నారు 7th క్వశ్చన్లో. ఏంటంటే అతను యాక్టివ్గా క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే అతనికి ఇన్ కేసు పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదంటే ఇన్ కేసు ఆ పాలసీ హోల్డర్ చనిపోతే ఫ్యామిలీకి నామినీకి క్లెయిమ్ ఇప్పించడంలో కానీ ఏజెంట్ ఏంటంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే కస్టమర్కి చాలా వరకు విషయాలు తెలిసిండవు కాబట్టి ఏజెంట్ అనే పర్సన్ కంపెనీకి కస్టమర్ తరఫున కంపెనీకి రిప్రజెంట్ చేసి యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్ బి ఏజెంట్ షుడ్ టేక్ యాక్టివ్ రోల్ ఇన్ ప్రాసెసింగ్ ద క్లెయిమ్. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th, 9th, 10th, 11th, 12th, 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో. 13th క్వశ్చన్ చూడండి. సేల్స్ మ్యాన్ షుడ్ ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్ బికాస్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ABCD కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నాకేంటంటే ఈ ఆన్సరు తెలియదు అనుకుందాం, క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తానంటే ABCDలో ఏదైతే లాంగ్ ఆన్సర్ ఉందో వాటిని నేను ఆన్సర్గా చూస్ చేసుకుంటాను అనమాట. ఇదొక ఆన్సర్ తెలియని సిచ్యువేషన్లో నేను యూజ్ చేసే టెక్నిక్ బ్లైండ్ టెక్నిక్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, 13th క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, ABCD ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఏంటంటే నాకు ఏదైతే ఆప్షన్ ఎక్కువ లెంతీగా ఉందో చూడండి, B కన్నా C కన్నా ఎక్కువ లెంతీగా D ఉంది, D కన్నా ఎక్కువ లెంతీగా A ఉంది ఆప్షన్. సో A అనే ఆప్షన్ నేను ఆన్సర్గా చూస్ చేసుకుంటున్నాను. దీనికి ఇంతకుమించి నేను ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేను ఇక్కడ. లాంగ్ ఆన్సర్ ఎగ్జాంపుల్ అంటే లాంగ్ ఆన్సర్ ఏదైతే లాంగ్ ఆన్సర్ ఉంటుందో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఎక్కువ లెంతీగా ఉన్న ఆన్సర్ని మీరు ఆన్సర్గా చూస్ చేసుకోండి ఎగ్జామ్లో. అది మీకు ఆన్సర్ తెలియనప్పుడు యూజ్ చేసే బ్లైండ్ టెక్నిక్ అనమాట. 14th. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ కూడా సేమ్ అలాగే లాంగ్ ఆన్సర్స్ కింద ABCDలో B అనేది లాంగ్ ఆన్సర్ ఉంది కాబట్టి నేను లాంగ్ ఆన్సర్గా పెట్టుకున్నాను ఇక్కడ. 16th. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, కస్టమర్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పెండ్ చేయడమే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటారన్నమాట. అది ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి చూడండి. సమ్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ దట్ కెన్ బి అచీవ్డ్ బై బిల్డింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే అతనితో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడమే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ వచ్చి టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి ఉంది. ఏంటంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్, బిజినెస్ లేబిలిటీ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్. ఇదేంటంటే టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఇప్పటిదాకా మనకు తెలుసు వెహికల్ ఇన్సూరెన్స్ తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసు, మళ్ళీ హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. బర్గ్లరీ ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఇంట్లో ఉన్న ఏవైనా వస్తువులు దొంగతనం జరిగితే అప్పుడు దొంగతనం జరగకుండా ప్రొటెక్షన్ పొందేందుకు దొంగతనం జరిగిన తర్వాత వచ్చే లాసెస్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకునే ఇన్సూరెన్స్ బర్గ్లరీ ఇన్సూరెన్స్ అంటారు. అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అని ఉంది. బిజినెస్ లేబిలిటీ ఇన్సూరెన్స్ అంటే బిజినెస్ సంబంధించిన ఇన్సూరెన్స్. ఫైర్ ఇన్సూరెన్స్ వచ్చి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే లాసెస్ని
ఓవర్కమ్ చేయడానికి తీసుకునే ఇన్సూరెన్స్ అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి 17th క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 18th క్వశ్చన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. కన్జ్యూమర్ అంటే ఏదైనా వస్తువు కొన్న వ్యక్తి వాటిలో వచ్చే లోపాలని కంపెనీ నుంచి పొందే సర్వీసెస్ కోసం, కంపల్సరీ సర్వీస్ కోసం ఒక ఏర్పాటు చేసిన ఒక గవర్నమెంట్ రూల్ అన్నమాట. ఇది యాక్ట్ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. ఇది 1986లో ఇచ్చారు. 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇవ్వబడింది. దీని ప్రకారము ఎవరు కన్జ్యూమర్ కాదు, కింది వాళ్ళలో ఎవరు కన్జ్యూమర్ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ చెప్తాను చూడండి. ఆప్షన్ ఏ, హైర్ గూడ్స్ ఫర్ పర్సనల్ యూస్, అంటే తన సొంత అవసరాల కోసం ఒక వ్యక్తి ఏదైనా గూడ్స్ని కొనుక్కుంటే అతను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి కన్జ్యూమర్గా అవుతాడా లేదా అని అడుగుతున్నారు. కింద ఆప్షన్ వచ్చి బి చూడండి. ఒక పర్సన్ గూడ్స్ కొని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నిస్తాడు, అతను కన్జ్యూమర్ కాదా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆప్షన్ సి, గూడ్స్ కొని వాటిని యూజ్ చేసుకుంటాడు అని చెప్పి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆన్సర్ డి వచ్చి యూజెస్ ద సర్వీసెస్ ఆఫ్ అనదర్ కన్సిడరేషన్, అతను తన అవసరాల కోసమే యూజ్ చేసుకుంటాడని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎవరు కన్జ్యూమర్ కాదు అని అడుగుతున్నారు. ఎవరు కన్జ్యూమర్ కాదంటే, కన్జ్యూమర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా గూడ్స్ కొని తన అవసరాల కోసం యూజ్ చేసుకునే వాళ్ళే గూడ్స్ కన్జ్యూమర్ అనమాట. అదే వస్తువు కొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మే వాళ్ళు కన్జ్యూమర్ కాదు. వాళ్ళని ఏమంటారంటే రిటైలర్ కానీ హోల్సేలర్ కానీ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువు అనేది ఫస్ట్ హోల్సేలర్కి వస్తుంది. హోల్సేలర్ ఏం చేస్తారు, రిటైలర్ షాప్స్కి అమ్ముతాడు. రిటైలర్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్లకి అంటే కన్జ్యూమర్స్కి అమ్ముతారు అనమాట. ఈ కన్జ్యూమర్ అనేవాడే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని అతను తీసుకోగలడు అనమాట. ఈ రిటైలర్, హోల్సేలర్ అనే వాళ్ళు కన్జ్యూమర్స్ కాదని చెప్పి ఈ యాక్ట్లో ఉన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 19, 20, 21, 22 క్వశ్చన్ చూడండి. కింది వాటిలో టాంజబుల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. టాంజబుల్ అంటే ఏంటంటే నాట్ ఎ టాంజిబుల్ గుడ్ అని అడుగుతున్నారు. నాట్ టాంజిబుల్ అంటే టాంజిబుల్ కానిది. టాంజిబుల్ అంటే మనం ఏదైనా వస్తువుని టచ్ చేసామనుకోండి, టచ్ చేసిన ఫీలింగ్ ఉండాలి. అంటే అది వస్తువు ఉంది అనే ఫీలింగ్ ఉండాలి. మనం కళ్ళతో చూడగలగాలి, చేతితో టచ్ చేయగలగాలి. దాన్ని టాంజిబుల్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ అనేది టాంజిబుల్ అనమాట. ఎందుకంటే మనం టచ్ చేస్తున్నాం అనమాట. టీవీ అనేది మనం చూస్తాం కాబట్టి, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి టాంజిబుల్ అనమాట. నెక్స్ట్ మన క్లాత్ అంటే బట్టలు, మనం వేసుకునే బట్టలు కానీ, మనం ఉంటున్న ఇల్లు కానీ, వాటిని కళ్ళతో చూస్తాం, చేత్తో టచ్ చేస్తాం. దాన్ని టాంజిబుల్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, నాట్ టాంజిబుల్ అంటే టాంజిబుల్ కానిదని అడిగారు. టాంజిబుల్ కానిదని ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ వచ్చి హౌస్, ఆప్షన్ బి ఇన్సూరెన్స్, ఆప్షన్ సి మొబైల్ ఫోను, ఆప్షన్ డి జీన్స్. వీటిలో హౌస్ని మనం టచ్ చేస్తాం కాబట్టి టాంజిబుల్ ఇది. ఇన్సూరెన్స్ని మనం టచ్ చేయలేము. మొబైల్ ఫోన్ టచ్ చేస్తాం కాబట్టి టాంజిబుల్. జీన్స్ టచ్ చేస్తాం కాబట్టి టాంజిబుల్. ఇక్కడ టచ్ చేయలేనిది వచ్చి, అంటే టచ్ చేయాలంటే మనం టచ్ చేయలేనిది, కళ్ళతో చూడలేనిది వచ్చి ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ అనేది ఒక అగ్రిమెంట్ లాంటిది. అది పేపర్లో ఉంటుంది తప్ప మనం కళ్ళతో చూడలేము. పేపర్ వర్క్ అనమాట అది. అక్కడ అది మీరు ఇన్సూరెన్స్ అనేది మీరు నాట్ టాంజిబుల్ అని చెప్పి చూస్ చేసుకోవచ్చు. నాట్ టాంజిబుల్కి ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో వచ్చే కరెంటు నాట్ టాంజిబుల్, ఎందుకంటే కరెంట్ని మనం టచ్ చేయలేము. అది కరెంటు వైర్ లోపల ఉంటుంది, కానీ ఆ వైర్లో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, మనం టచ్ చేయలేము కాబట్టి అది నాట్ టాంజిబుల్. వైఫై అనేది నాట్ టాంజిబుల్. ఇంకా మనస్సు అంటారు కదా, ఆత్మ కానీ మనసు కానీ నాట్ టాంజిబుల్ అవుతుంది ఎగ్జాంపుల్. ఇలా నాట్ టాంజిబుల్ అనే దానికి ఎగ్జాంపుల్స్ అవి. 23 క్వశ్చన్. 24 క్వశ్చన్, మన ఇండియాలో ఏ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి అని అడుగుతున్నారు. కింద వాటిలో ఏ ఇన్సూరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ తీసుకోవాలి, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ ఇన్సూరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మోటార్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో ఏంటంటే మోటార్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ థర్డ్ పార్టీ లయబిలిటీ. ఈ మోటార్ థర్డ్ పార్టీ లయబిలిటీ అంటే మోటార్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది. ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకోండి, ట్రాఫిక్ పోలీసులు అనేవాళ్ళు మన బండిని వచ్చి మన బండి మీద ఫైన్ రాయడం కానీ, బండి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్లో, మన గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ తీసుకున్న కంపల్సరీ మ్యాండేటరీ రూల్ అనమాట. మోటార్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మిగిలిన వాటి మీద కంపల్సరీ రూల్ లేదు. ఇన్సూరెన్స్ అయితే మోటార్ ఇన్సూరెన్స్ అనమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్, ఇన్సూరెన్స్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. రెడ్యూసింగ్ ద ఇన్సూరెన్స్ కాస్ట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చి రీఇన్సూరెన్స్, బి డిడక్టబుల్, సి కో ఇన్సూరెన్స్, డి రీబేటు. ఇక్కడ ఏంటంటే డిడక్టబుల్ అంటే
డిడక్టబుల్ పాలసీ తీసుకోవాలని చెప్పేసి అని ఆన్సర్ అనమాట. రెడ్యూసింగ్ ఇన్సూరెన్స్ కాస్ట్ తగ్గించుకుంటే డిడక్టబుల్ పాలసీ తీసుకోవాలి. ఈ డిడక్టబుల్ పాలసీ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మీకు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ రఫ్గా చెప్తాను. ఒక కంపెనీలో ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి దాన్ని ఇన్సూరెన్స్ పెంచుకోవడం కోసం ఇన్సూరెన్స్కి అప్లై చేసినప్పుడు అక్కడ డిడక్టబుల్ అని చెప్పేసి కొద్దిగా అమౌంట్ పెట్టుకొని అతను ఎంతైతే బేర్ చేయగలుగుతాడో 2 lakhs కానీ 3 lakhs కానీ డిడక్టబుల్ పెట్టుకుని దానిపైన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. దాన్ని డిడక్టబుల్ అంటారు. దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే మీరు ఇంతకుముందు వీడియో చూడండి ఒకసారి. నెక్స్ట్ 26 క్వశ్చన్, కంప్లైంట్ రిగార్డింగ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే అతను ఎవరికి IRDA ద్వారా అప్రోచ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. కస్టమర్ హ్యావింగ్ కంప్లైంట్ రిగార్డింగ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ కెన్ అప్రోచ్ IRDA త్రూ. అంటే కంప్లైంట్ ఉంటే వీటిలో అన్నిటి ద్వారా కంప్లైంట్ చేయొచ్చు, కానీ కెన్ అప్రోచ్ IRDని అప్రోచ్ చేయాలంటే ఏ ఆప్షన్ చూసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. ఆల్రెడీ అన్న ఆప్షన్స్ అన్ని నేను తీసేశాను, వేరే ఆప్షన్ ఇవి. మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్న IRDA ద్వారా కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్న ఆప్షన్స్ మీకు చెప్తాను. ఏమైందంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఆప్షన్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం అని ఉంది. నెక్స్ట్ అంబుడ్స్మెన్ ఉంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం ఆర్ అంబుడ్స్మెన్. వీటిలో ఏదైనా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, ఇది క్వశ్చన్ ఆల్రెడీ ఆప్షన్స్ తీసేసాను, కరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే వీటిలో ఏ ఆర్గనైజేషన్ కలిసినా మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న కంప్లైంట్ని మీరు IRDAకి మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది, మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక ఫోరం ఉంది, అది అక్కడ కూడా మీరు చెప్పుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఫోరము, అంబుడ్స్మెన్, వీటన్నిటిలో ఎక్కడైనా మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీకి ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ప్రాబ్లం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్కేస్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు కస్టమరు, ఆ కస్టమర్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యాడు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి ఇవ్వాల్సిన క్లెయిమ్ రిజెక్ట్ చేసింది, అంటే అతనికి రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏంటంటే అతను ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద 30 days తర్వాత, ఆ కంపెనీ రిజెక్ట్ అయిన 30 days తర్వాత ఎక్కడైనా కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తను ఇన్సూరెన్స్ కంపెనీ మీద అతను చర్య తీసుకోవచ్చు అనమాట. దాని గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఎక్కడ వచ్చి కంప్లైంట్స్ అనేది ఏంటంటే IGMS, డిస్ట్రిక్ట్ ఫోరము, అంబుడ్స్మెన్. IGMS అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. 27th క్వశ్చన్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అది ఏంటంటే కంప్లైంట్ అగైనెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రాండ్ అండ్ షాప్ కీపర్స్. ఒక కస్టమరు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద కానీ షాప్ కీపర్స్ మీద కానీ కంప్లైంట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక యాక్ట్ అనమాట, ఒక రూల్ అనమాట, గవర్నమెంట్ రూల్. అదే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్, ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కొన్నప్పుడు, ఆ టీవీ కానీ ఇన్సూరెన్స్ పాలసీ కానీ కొన్నప్పుడు ఆ టీవీ సరిగ్గా పనిచేయనప్పుడు దానికి కంపల్సరీగా అతను కంపెనీ సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు కంపెనీ మీద కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా కూడా మనం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 28th క్వశ్చన్లో డిస్ట్రిక్ట్ ఫోరంలో ఎంతవరకు ఉన్న క్లెయిమ్స్ని మనం క్లెయిమ్ చేయగలం అని చెప్పి అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ ఫోరం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక కంప్లైంట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్. డిస్ట్రిక్ట్ ఫోరంలో మనము 20 లక్షల వరకు అమౌంట్ ఉన్న క్లెయిమ్ని మనము కంప్లైంట్ చేయొచ్చు. అంటే మనకి 20 లక్షల వరకు ఉన్న క్లెయిమ్ ఏదైనా ఉంటే ఆ క్లెయిమ్ని డిస్ట్రిక్ట్ ఫోరంలో క్లెయిమ్ చేయొచ్చు అనమాట. 20 లక్షలు మించి ఉంటే దాన్ని క్లెయిమ్ చేయడానికి వేరే ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా చెప్తాను. డిస్ట్రిక్ట్ ఫోరం అయితే అప్ టు 20 lakhs వరకు మాత్రమే కాంపెన్సేషన్ క్లెయిమ్ అనేది మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో మనం కంప్లైంట్ చేయొచ్చు. యాక్టివ్ లిజనింగ్. నెక్స్ట్ 31 క్వశ్చన్, యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. యాక్టివ్ లిజనింగ్ ఇన్వాల్వ్స్ అంటే పేయింగ్ అటెన్షన్ టు ద స్పీకర్, గివింగ్ అకేషనల్ నాడ్ అండ్ స్మైల్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. అంటే యాక్టివ్గా లిజనింగ్ వింటున్నామని చెప్పి చెప్పడానికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది నార్మల్గా ఒక జనరల్ అనాలిసిస్ క్వశ్చన్ అనమాట. ఇది ఇన్సూరెన్స్ సంబంధించింది కాదు. అప్పుడప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలాంటివి 1-2 క్వశ్చన్లు అడుగుతుంటారు. అలాంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అతని వైపు చూస్తూ అతనికి స్మైల్స్ ఇస్తూ తల ఊపుతూ ఇట్లా అకేషనల్ నాడ్ అంటే తల ఊపుతూ అది చెప్పేది వినాలన్నమాట యాక్టివ్ లిజనింగ్ అనేది.
ఫస్ట్ క్వశ్చన్ చాప్టర్ 3 గ్రీవెన్స్ రీఅడ్రెసల్ మెకానిజం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. నేషనల్ కమిషన్లో అయితే ఎంతవరకు ఉన్నాము క్లైమ్ ఉన్న అమౌంట్ని కంప్లైంట్ చేయగలం వచ్చి 1 crore అండ్ ఎబోవ్ ఉన్న వాటిని నేషనల్ కమిషన్లో మనము కంప్లైంట్ చేయగలము. ఇందాక చెప్పాను డిస్ట్రిక్ట్ ఫోరం అయితే అప్ టు 20 lakhs అనమాట. నేషనల్ కమిషన్ అయితే 1 crore ఎబోవ్ ఉన్న క్లైమ్స్ మాత్రమే కంప్లైంట్ చేయగలమాట. ఇక్కడ చూడండి కిందది థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ స్టేట్ కమిషన్ అని ఉంది. స్టేట్ కమిషన్ అయితే 20 lakhs to 1 lakh 1 crore. స్టేట్ కమిషన్ అయితే 20 lakhs to 1 crore ఉన్న క్లైమ్స్ని కంప్లైంట్ చేయగలం అనమాట. ఇక్కడ 3 ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా డిస్కస్ చేసాము కంప్లైంట్ గురించి, క్లైమ్స్ కంప్లైంట్ గురించి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫోరము, నెక్స్ట్ స్టేట్ కమిషను, నెక్స్ట్ థర్డ్ వచ్చి నేషనల్ కమిషను. డిస్ట్రిక్ట్ ఫోరంలో అయితే 20 lakhs వరకు ఉన్న క్లైమ్స్ని కంప్లైంట్ చేయగలము. స్టేట్ కమిషన్ అయితే 20 lakhs నుంచి 1 crore వరకు ఉన్న కంప్లైంట్స్ క్లైమ్ చేయగలము, క్లైమ్స్ కంప్లైంట్ చేయగలము. నెక్స్ట్ నేషనల్ కమిషన్లో అయితే 1 crore అండ్ ఎబోవ్ ఉన్న క్లైమ్స్కి సంబంధించిన కంప్లైంట్ చేయగలము. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అంబుడ్స్మెన్ అపాయింటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. ఫస్ట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్కి సంబంధించిన క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ అంబుడ్స్మెన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ చేత అపాయింట్ అవుతుంది. నెక్స్ట్ అంబుడ్స్మెన్కి జ్యుడిషియల్ అథారిటీ ఉంటుంది, అంటే ఒక కోర్ట్ లాగా పనిచేస్తుంది అని చెప్పి ఇచ్చారు అనమాట. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అంబుడ్స్మెన్ అనేది ఒక కోర్ట్ లాగా పనిచేసేది, అంబుడ్స్మెన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నియమిస్తారని చెప్పి అడుగుతున్నారు. ఈ రెండు బోత్ ఆర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ ఆన్సర్ అంబుడ్స్మెన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టవు. అంబుడ్స్మెన్కి ఒక కోర్ట్ లాంటి అథారిటీ ఉండదు, ఓన్లీ కంప్లైంట్స్ అనేది తీసుకుంటుంది. కోర్ట్ అయితే కాదు అది, జ్యుడిషియల్ అంటే కోర్ట్ అయితే కాదు అది, కంప్లైంట్స్ పరిష్కరించడానికి చూస్తుంది కానీ కోర్ట్ అయితే కాదని చెప్పి దీని మీనింగ్. సో అంబుడ్స్మెన్ నాట్ జ్యుడిషియల్, అంబుడ్స్మెన్ నాట్ అపాయింటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్. కాబట్టి ఇది బోత్ 1 and 2 ఫాల్స్ అనమాట. సిక్స్త్ క్వశ్చన్ వచ్చి కంప్లైంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. ఆర్డర్ని ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ, దాన్ని ఆర్డర్ ఫామ్లో పెట్టండి అని చెప్పి ఇచ్చాడు. ఫైలింగ్ కంప్లైంట్ ప్రాసెస్ ఆర్డర్ వచ్చి చూడండి. ఆర్డర్ నేను చదువుతాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చి ఇచ్చిన ఆప్షన్స్ చదువుతాను ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి కంప్లైంట్ రాసి అంబుడ్స్మెన్కి ఇవ్వాలి, క్లెయిము ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్సూరర్ అంటే కస్టమర్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో అతను కన్సూరరు కంప్లైంట్ ఫైల్ చేస్తారని చెప్పి త్రీ ఆప్షన్ ఉంది. వీటిని ఆర్డర్లో పెట్టాలంటే ఏంటంటే ఆన్సర్ వచ్చి 3 to 1 అనమాట. అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేసినప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి దీని మీనింగ్ అనమాట. మనం నార్మల్గా ఆల్రెడీ కంప్లైంట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీతో ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను అంబుడ్స్మెన్కి వెళ్తాడని చెప్పేసి అతను ఫస్ట్ ఏంటంటే అతని క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేసినప్పుడు అతను అంబుడ్స్మెన్కి వెళ్ళాలి. ఇది ఆప్షన్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఈ డిఫరెంట్ ఆర్డర్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టినప్పుడు 3 to 1 అనే ఆన్సర్ వస్తుంది మీకు. ఏంటంటే చూడండి 3 to 1. ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది, తర్వాత అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఇది 3 to 1 ఆర్డర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కంప్లైంట్లు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లోకల్ పోలీస్ స్టేషన్లోనా, ఆప్షన్ బి సుప్రీంకోర్టులోనా, ఆప్షన్ సి డిస్ట్రిక్ట్ కోర్టులోనా, ఆప్షన్ డి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్లోనా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్సూరెన్స్ సంబంధించిన కంప్లైంట్స్ అంబుడ్స్మెన్లోనే ఇవ్వాలి అని చెప్పాను. దీనికి ఆన్సర్ వచ్చి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏ టైమ్ లిమిట్ టు లాడ్జ్ కంప్లైంట్ విత్ అంబుడ్స్మెన్. అంటే అంబుడ్స్మెన్స్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఏ టైంలో కంప్లైంట్ ఇవ్వాలి, ఎప్పటిలో కంప్లైంట్ ఇవ్వమని అడుగుతున్నారు. అంటే దీనికి ఆన్సర్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ మీద కంప్లైంట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేసిన వితిన్ 1 year లోపునే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. క్లెయిమ్ రిజెక్ట్ అయ్యి 1 year అయ్యి దాటిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. 9th క్వశ్చన్ కంప్లైంట్ ఇవ్వడానికి మనం ఏమైనా ఫీజు పే చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. మనం అంబుడ్స్మెన్లో కంప్లైంట్ చేయడానికి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, నో ఫీ అండి. ఇది ఉచితంగానే వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ద రీఅడ్రసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ రూల్స్. పబ్లిక్ గ్రీవెన్స్ రూల్స్ రీఅడ్రసల్ ఎప్పుడు చేశారు అని చెప్పి అడుగుతున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రూల్స్ అనేవి 1998లో రీఅడ్రసల్ చేశారు. అంటే 1998లో పబ్లిక్ గ్రీవెన్స్ రూల్స్ని రీఅడ్రసల్ చేయడం జరిగింది. నెక్స్ట్ 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ ఏంటంటే అంబుడ్స్మెన్ అనేది
టెరిటోరియల్ జ్యుడిషియేషన్ అనేది ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే 14th క్వశ్చన్ ఏంటంటే ఒక అంబుడ్స్మెన్ ఉన్న ఆఫీస్ అనేది అంబుడ్స్మెన్ అనేది దానికి ఏమైనా స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయా, రిలేషన్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. టెరిటోరియల్ లిమిట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి హైదరాబాద్కి సంబంధించిన విషయాలు మాత్రం చూస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఆఫీసు మహారాష్ట్ర సంబంధించిన విషయాలు లేదంటే ఢిల్లీకి సంబంధించిన విషయాలు చూడదు. టెరిటోరియల్ లిమిట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. 15th క్వశ్చన్ కంప్లైంట్ టు బి లాంచ్డ్. కంప్లైంట్ ఎలా లాంచ్ చేయాలి అని చెప్పి అడుగుతుంది. కంప్లైంట్ అనేది మనం రిటర్న్ కంపల్సరీ మనం వెళ్ళి అక్కడ రిటర్న్ హ్యాండ్ మేడ్ టు ఇన్ రైటింగ్ అంటే పేపర్లో రైటింగ్ చేసి అంటే టైప్ చేసి సంతకం పెట్టి అట్లాగే ఇవ్వాలి. ఆన్లైన్ లేదు, ఫోన్లో ఇచ్చేకి లేదు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేకి లేదు. కంప్లైంట్ అనేది అంబుడ్స్మెన్కి మనం అక్కడికి వెళ్ళి రైటింగ్తోనే కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలి. 16th క్వశ్చన్ అంబుడ్స్మెన్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి ముందుగా కంపల్సరీగా కన్స్యూమర్ ఫోరంలో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, మనము అంబుడ్స్మెన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ముందుగా కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మేము అంబుడ్స్మెన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 17th క్వశ్చన్ 18th క్వశ్చన్ వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద మనం అంబుడ్స్మెన్లో కంప్లైంట్ ఇవ్వగలమని అడుగుతున్నారు. కంపల్సరీగా అంటే ప్రైవేటే కాదు, పబ్లిక్ గవర్నమెంట్ అని కాదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మీద మనం ఇన్సూరెన్స్ సంబంధించిన కంప్లైంట్లు అంబుడ్స్మెన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ 4 రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ సంబంధించిన రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని కంపెనీ నుంచి అంటే వాళ్ళు కంపెనీ ఏజెంట్లు రిజైన్ ఇవ్వడం కానీ లేదంటే కంపెనీని వాళ్ళ ఏజెన్సీని రద్దు చేయడం కానీ జరుగుతుంది. అలాంటి రద్దు చేసినప్పుడు రిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళ రికార్డ్స్ కంపెనీలో మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. కంపల్సరీగా వాళ్ళు 5 years వరకు వాళ్ళు ఎవరైతే రిజైన్ ఇచ్చారో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ ఏజెన్సీ యొక్క రికార్డ్స్ కంపల్సరీ 5 years వరకు అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీరు ఇన్ కేస్ కంపెనీకి రిజైన్ ఇచ్చినప్పుడు మీరు ఈ యొక్క రికార్డు కంపల్సరీగా వాళ్ళ కంపెనీ దగ్గర 5 years మెయింటైన్ చేయబడుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏజెంట్ రెగ్యులేషన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఏ సంవత్సరంలో ఏజెంట్ రెగ్యులేషన్స్ అంటే ఏజెంట్ సంబంధించిన రెగ్యులేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయని అడుగుతున్నారు. April 1, 2016 అంటే 2016 April 1 నుంచి ఏజెంట్ రెగ్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్. LICలో వర్క్ చేసే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, లైఫ్ సంబంధించి మాత్రమే అమ్ముతారు వాళ్ళు పాలసీస్. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. అది ఇక్కడ ఏమడుగుతున్నారంటే కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఏంటని అడుగుతున్నారు. కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఒక పర్సన్, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అండ్ ఒక మోనో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్మగలరు అనమాట. అంటే ఒక వ్యక్తి అంటే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, వీటన్నిటికీ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మీకు వేరే ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఒక పర్సన్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నాడు, జనరల్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నాడు, దాంతోపాటు మోనో లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతుంటే ఆ పర్సన్ కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటారు ఆ పర్సన్ని. అది ఆన్సర్ ఇక్కడ. ఇక్కడ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. జనరల్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ వెహికల్, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతాడు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతాడు. ఇక్కడ మోనో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్సూరెన్స్, స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ అమ్ముతారు. ఈ మోనో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మాత్రమే అమ్ముతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కానీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ కానీ, హోమ్ క్రెడిట్ అంటే హోమ్ లోన్కి సంబంధించిన మోర్గేజ్ అంటే లోన్స్ ఉంటాయి కదా, మోర్గేజ్ సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ అమ్ముతారు మోనో లైఫ్లో. మీకు మోనో లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విషయం చెప్పాను. ఇక్కడ ఈ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏంటంటే ఎవరైతే 1 లైఫ్, 1 హెల్త్, 1 జనరల్, 1 మోనో లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతుంటే వాళ్ళని కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అని అంటారు. ఫోర్త్ వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని చెప్పి ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ని వచ్చి ఆప్షన్స్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీనా, IRDA అయ్యా, లేదంటే డిజిగ్నేటెడ్ అఫీషియలా, అప్పిలేట్ ఆఫీషియల్ అని ఉన్నది. ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి డిజిగ్నేషన్ అఫీషియల్ ఎవరు ఒక పర్సన్ ఉంటాడు డిజిగ్నేటెడ్ అఫీషియల్ అని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ ఏజెంట్ని అపాయింట్ చేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ మోనో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటని అడుగుతున్నారు. మోనో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అగ్రికల్చర్ ఒక స్పెసిఫైడ్ లైన్ ఆఫ్ బిజినెస్,
వాళ్ళు అదొక్క బిజినెసే చేస్తారు, వేరే బిజినెస్లు చేయరనమాట. చేస్తే అగ్రికల్చర్ చేస్తారు. అలా ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కానీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ కానీ, హోమ్ మోర్ట్గేజ్ అంటే హౌస్ లోన్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, అలా ఏదో ఒకటి మాత్రమే చేస్తారు. వాళ్ళు స్పెషలైజ్డ్ అండ్ స్పెసిఫిక్ లైన్ ఆఫ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళే మోనో లైన్ అంటే ఒకే ఒక మోనో లైన్ ఇన్సూరెన్స్ అనమాట. 6th క్వశ్చన్, ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్గా అపాయింట్ చేయాలంటే వాళ్ళు ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి అని చెప్పి ఉంది. చూడండి, ఇక్కడ ఫామ్స్ చాలా ఉన్నాయి, మీకు ఈ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే నార్మల్గా 3 ఫామ్స్ యూజ్ చేస్తాము. ఫామ్ ఏ అనుకోండి, ఎవరైతే ఇన్సూరెన్స్ గురించి తెలియదు, వాళ్ళు కొత్తగా వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఫామ్ ఏ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫామ్ బి ఉంది. ఫామ్ బి వచ్చి ఆల్రెడీ ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు చేసే వాళ్ళు కాంపోజిట్గా వాడడానికి ఏంటంటే ఇంకో కంపెనీలో అప్లై చేసుకోవచ్చు. కాంపోజిట్ అంటే చెప్పాను కదా, జనరల్ కంపెనీ లైఫ్లో వర్క్ చేసిన జనరల్లో వర్క్ చేయడానికి సబ్మిట్ చేయొచ్చు. జనరల్లో వర్క్ చేసిన వాళ్ళు హెల్త్లో వర్క్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అలా ఏంటంటే ఫామ్ ఏ వచ్చి ఫ్రెషర్స్, ఎవరైతే ఎవరికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో కొత్తగా ఎగ్జామ్ రాసి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడానికి, జనరల్ ఇన్సూరెన్స్ చేయడానికి, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి సబ్మిట్ చేసేవాళ్ళు, కొత్తగా సబ్మిట్ చేసేవాళ్ళు ఫామ్ ఏ సబ్మిట్ చేస్తారు. ఆల్రెడీ ఏదో కంపెనీలో ఉండి వేరే కంపెనీలో మారడానికి వచ్చి, అంటే లైఫ్ నుంచి హెల్త్ కానీ అలా జనరల్ నుంచి హెల్త్ కానీ మారడానికి ఫామ్ బి సబ్మిట్ చేస్తారు. అదే ఒక వ్యక్తి లైఫ్లో ఉన్న వ్యక్తే ఇంకో వేరే లైఫ్ ఇన్సూరెన్స్ మారడానికి అయితే ఫామ్ సి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే లైఫ్లో వర్క్ చేసిన వ్యక్తి వేరే లైఫ్లోకి మారడానికి రిజిగ్నేషన్ చేసి మారాలి. అలా రిజిగ్నేషన్ చేసి ఫామ్ సి అనే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడానికి ఏ ఫామ్స్ సబ్మిట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. 3 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఫామ్ ఏ అయితే కొత్తగా ఎవరైతే ఇన్సూరెన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చేవాళ్ళు ఫామ్ ఏ సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ లాగానే వెళ్ళడానికి ఫామ్ బి సబ్మిట్ చేస్తారు. అదే ఫామ్ సి అనుకోండి, ఆల్రెడీ ఒక కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేసిన వ్యక్తి ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళడానికి రిజైన్ ఇచ్చి ఫామ్ సి సబ్మిట్ చేస్తారు. అలా అనమాట. ఫామ్ ఏ వచ్చి ఫ్రెష్ కేసు, ఫామ్ బి వచ్చి కాంపోజిట్గా వర్క్ చేయడానికి, ఫామ్ సి వచ్చి రిజైన్ ఇచ్చి వేరే కంపెనీలోకి మారడానికి ఫామ్ సి అనేది అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. 7th క్వశ్చన్ చూడండి. డెసిగ్నేటెడ్ అఫీషియల్ ఏజెంట్ని అపాయింట్ చేస్తారని చెప్పి చెప్పాను కదా ఇందాక. ఎవరైతే ఏజెంట్ని అపాయింట్ చేస్తారని చెప్పి అథారిటీ ఉంటుందని వాళ్ళని డెసిగ్నేటెడ్ అఫీషియల్ అంటారు. వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఎప్పటి లోపల ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. 15 days లోపల ఇవ్వాలన్నమాట. ఇది 15 days అనేది అపాయింట్మెంట్ లెటర్. ఆ ఏజెంట్కి డెసిగ్నేటెడ్ అఫీషియల్ కంపల్సరీగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఈ అపాయింట్మెంట్ లెటర్ అని ఎప్పటిలోపు డిస్పాచ్ చేయాలని ఉంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చి 7 days లోపల డిస్పాచ్ చేయాలి ఏజెంట్కి. అపాయింట్మెంట్ లెటర్ 8th క్వశ్చన్లో వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఎప్పటిలోపు డిస్పాచ్ చేయాలంటే 7 days లోపల ఆ అపాయింట్మెంట్ లెటర్ డిస్పాచ్ చేయాలి. అది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అంటే రిసిప్ట్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చి 15 days లోపల అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేయాలి. డిస్పాచ్ వచ్చి కంపల్సరీ 7 days అంటే 1 week లోపల డిస్పాచ్ చేయాలి. 9th క్వశ్చన్ చూడండి. ఇన్ కేస్ అపాయింట్మెంట్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కమ్యూనికేషన్ అనేది రీజన్ అనేది ఎప్పటిలోపు పర్సన్ తెలియజేయాలని అంటే 21 days లోపల ఏజెంట్కి కంపల్సరీగా మీ అపాయింట్మెంట్ లెటర్లో ప్రాబ్లం ఉంది, ఇటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆ డెసిగ్నేషన్ అఫీషియల్ 21 days లోపల డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన 21 days లోపల అతనికి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఆ రిఫ్యూజ్ చేసిన 21 days ఇన్ఫర్మేషన్ రిఫ్యూజ్ చేశాడు కదా, ఆ రిఫ్యూజ్ చేసిన వ్యక్తి మళ్ళీ ఇన్ కేస్ రివ్యూ గురించి ఏదైనా ఫైల్ చేయాలనుకుంటే వితిన్ 15 days లోపల అప్లికేషన్ రివ్యూడ్ ఇన్ కేస్ రిఫ్యూజ్ రైటింగ్ విత్ హౌ మెనీ డేస్ ఆఫ్ రిసిప్ట్ అంటే 15 days లోపల అతను రివ్యూ చేయమని చెప్పేసి అతను మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఈ 10th క్వశ్చన్లో రిఫ్యూజ్ చేసిన 21 days తర్వాత రిఫ్యూజ్లో వచ్చిన తర్వాత ఇన్ కేస్ మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటే 10 days లోపల అతను కంప్లైంట్ చేయాలన్నమాట రివ్యూ చేయమని చెప్పేసి.
కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడానికి ఏ ఫామ్ సబ్మిట్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. 11th క్వశ్చన్లో చెప్పాను కదా ఆల్రెడీ, ఫామ్ బి అనమాట. ఫామ్ బి వచ్చి ఫ్రెష్ ఇన్సూరెన్స్కి ఫ్రెష్గా వచ్చేవాళ్ళు, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఫామ్ బి. కాంపోజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ అంటే ఆల్రెడీ లైఫ్, హెల్త్, జనరల్లో వర్క్ చేసిన వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్కి అప్లై చేయడానికి కాంపోజిట్ ఫామ్ బి సబ్మిట్ చేయాలి. అదే ఆల్రెడీ లైఫ్లో వర్క్ చేసిన వాళ్ళు రిజైన్ ఇచ్చి ఇంకో లైఫ్లోకి రావడానికి ఫామ్ సి సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ అలాగే సేమ్ జనరల్లో వర్క్ చేసిన వాళ్ళు రిజైన్ ఇచ్చి మళ్ళీ జనరల్ ఇన్సూరెన్స్లోకి వేరే కొత్త జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలోకి రావడానికి ఫామ్ సి సబ్మిట్ చేయాలి. 12th క్వశ్చన్, ఐఆర్డీఏ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్ ఎన్ని రోజుల వరకు వ్యాలిడ్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. 1 year కానీ 12 months కానీ 1 year 4 కానీ వ్యాలిడ్ ఉంటుంది సర్టిఫికేట్. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది 12 months కానీ 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. 13th క్వశ్చన్, డాక్యుమెంట్ ఈజ్ మస్ట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా అపాయింట్ చేయడానికి ఏది కావాలి, ఏ డాక్యుమెంట్ కావాలని అడుగుతున్నారు. పాస్ సర్టిఫికేట్ కావాలా, వ్యాలిడ్ పాస్ సర్టిఫికేట్ కావాలా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వ్యాలిడ్ ఏదైతే వ్యాలిడ్ అంటే సైన్ చేసి డాక్యుమెంట్ ఉంటుంది. వ్యాలిడ్ అనేది పాస్ సర్టిఫికేట్ కావాలి, ఓన్లీ పాస్ సర్టిఫికేట్ కాదు. వ్యాలిడ్ పాస్ సర్టిఫికేట్ అంటే వ్యాలిడ్ పాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్, ఇన్ కేస్ ఏదైనా పర్సన్ ఏజెంట్గా జాయిన్ అయ్యాడు కదా, జాయిన్ అయిన క్యాన్సిలేషన్, ఇన్ కేస్ అతని క్యాన్సిలేషన్ అయిందనుకోండి, క్యాన్సిల్ అయిన తర్వాత కొత్తగా అతను అప్లై చేయాలనుకుంటే 5 years వెయిట్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ అయ్యి అతను ఏదైనా తప్పు చేసి అతని ఏజెన్సీ అనేది క్యాన్సిల్ అయిందనుకోండి, అతను మళ్ళీ ఫ్రెష్గా ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి 5 years వెయిట్ చేసి తర్వాత క్యాన్సిలేషన్ 5 years తర్వాత అతను ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు 5 years వరకు అతను ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు అతను చేసిన మిస్టేక్కి క్యాన్సిల్ చేశారు కాబట్టి. అదే ఇన్ కేసు ఆ పర్సన్ తనంతకు తనే రిజిగ్నేషన్ ఇచ్చాడు అనుకోండి, రిజిగ్నేషన్ ఇచ్చి ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అతను ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ గవర్నమెంట్ తరపున అథారిటీ తరపున అతని ఏజెన్సీ క్యాన్సిలేషన్ అయింది అనుకోండి, అతను అప్లై చేయడానికి ఉండదు. వాళ్ళు ఆ 5 years టైం ఇస్తారా, 5 years తర్వాత మాత్రమే అతను అప్లై చేసుకోగలడు అని చెప్పి దీని మీనింగ్. 14th క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో ఉన్న రూల్స్ని మనం ఫాలో కాకపోతే ఎంత ఫైన్ పడుతుంది అని అడుగుతున్నారు. 10,000 ఫైన్ పడుతుంది. ఒక పర్సన్ ఇన్సూరెన్స్ యాక్ట్లో సంబంధించిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ ఫాలో కాకుండా ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుగా ఏదైనా ప్రవర్తించింటే అతని పెనాల్టీ వచ్చి 10,000 వరకు పడుతుంది. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 వరకు 10,000 రూపీస్ ఫైన్ పడుతుంది. 16th క్వశ్చన్ చూడండి, ఇన్ కేస్ ఒక పర్సన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాకపోయినా ఇన్సూరెన్స్ ఏజెంట్గా తప్పుగా బిహేవ్ చేసి ఏదైనా పాలసీ ప్రాసెస్ చేస్తే గిన అతనికి పెనాల్టీ 1 crore రూపీస్ పడుతుంది. అంటే ఏంటంటే 16th క్వశ్చన్లో ఏంటంటే అతను యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, కానీ పాస్ అవ్వకుండా person acting on behalf of insurer who appointed as insurance agent not permitted to act as such any insurance business India, such person shall be. అతనికి సరిగా అపాయింట్మెంట్ లేదు, అతను ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, పాస్ అవ్వకుండా ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నట్టయితే అతనికి వచ్చే పెనాల్టీ ఏంటంటే గవర్నమెంట్ తరఫున అతను 1 crore రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. 16th క్వశ్చన్ అయిపోయింది. 17th క్వశ్చన్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఏజెంట్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాడు అనుకోండి, రిజిగ్నేషన్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ కానీ సరెండర్ చేశాడు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ సరెండర్ ఆర్ రెజిగ్నేషన్ ద ఇన్సూరర్ షాల్ ఇష్యూ ద సెషన్ సర్టిఫికేట్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సరెండర్ ఆర్ రెజిగ్నేషన్. ఇదేంటంటే రెజిగ్నేషన్కి సంబంధించింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ రెజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తే కంపల్సరీగా అతనికి ఏంటంటే సర్టిఫికేట్ అనేది 15 daysలో కంపల్సరీ సెసేషన్ సర్టిఫికేట్ అంటే రెజిగ్నేషన్ సర్టిఫికేట్ అతనికి ఇచ్చేసేయాలన్నమాట. అది మెయిన్ రూల్. 15 days టైం ఉంటుంది. 15 daysలో ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇన్సూరెన్స్ రెజిగ్నేషన్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఏజెంట్ ఉన్నాడు, ఏజెంట్ తనకి ఏజెన్సీ వద్దు, నేను ఇన్సూరెన్స్ బిజినెస్ చేయకూడదు అనుకుంటున్నాను, వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటాను, ఇప్పుడున్న కంపెనీకి ఇష్టం లేదని చెప్పేసి రెజిగ్నేషన్ ఇచ్చేస్తే 15 daysలో అతనికి రెజిగ్నేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ రెజిగ్నేషన్ సర్టిఫికేట్ తీసుకుని అతను వర్క్ చేయకుండానే ఉండొచ్చు, లేదంటే వర్క్ చేయాలనుకుంటే వేరే కంపెనీకి వెళ్ళి రెజిగ్నేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అక్కడ జాయిన్ అవ్వచ్చు యాక్టివ్గా ఉంటే. నెక్స్ట్ 18th
క్వశ్చన్. వాట్ ఈస్ ద వెయిటింగ్ పీరియడ్ ఆఫ్టర్ విచ్ ద ఇన్సూరెన్స్ విల్ కన్సిడర్ అప్లికేషన్ ఫార్మ్ ఇన్ కేస్ ఆఫ్ సరెండర్ ఆర్ రెసిగ్నేషన్? వాట్ ఈస్ ఆల్రెడీ ఇక్కడ 17 క్వశ్చన్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. రెసిగ్నేషన్ సర్టిఫికేట్ తీసుకుంటాడని చెప్పేసి ఆ రెసిగ్నేషన్ సర్టిఫికేట్ తీసుకున్న ఏజెంట్ కొత్త కంపెనీకి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఏంటి, అప్లై చేయడానికి వెయిటింగ్ పీరియడ్ ఏంటి అని అడిగాడు. 90 days అంటే 3 months అనమాట. 3 months తర్వాత అతను 3 months వెయిటింగ్ పీరియడ్ తర్వాత కొత్త కంపెనీకి అతను అప్లై చేసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ ఆఫ్టర్ విచ్ న్యూ ఇన్సూరర్ విల్ కన్సిడర్ అంటే కొత్త కంపెనీ, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఈ 90 days పీరియడ్ తర్వాత అతన్ని అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తుంది. 19th క్వశ్చన్ చూడండి. ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి ఏమేమి ఫామ్ సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇచ్చాడు. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది మీరు సబ్మిట్ చేశారు. మీరు ఫామ్ 1 సబ్మిట్ చేశారు ఎగ్జామ్ రాయడం కోసము. దాంతోపాటు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా డీటెయిల్స్ ఏవేవి స్పెసిఫైడ్ అంటారు రెగ్యులేషన్ 6 అంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాయడానికి అంటారు రెగ్యులేషన్ 6 ఏవేవి రూల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేశారు. మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశారు మీరు ఎగ్జామ్ రాయడానికి, ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి. సేమ్ అదే ఇక్కడ అడిగాడు. ఫామ్ 1 సబ్మిట్ చేశారు, పాన్ డీటెయిల్స్ సబ్మిట్ చేశారు, మిగిలిన మీ డీటెయిల్స్ మొత్తం అన్ని సబ్మిట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్ ద ఎబోవ్. 20 క్వశ్చన్, 21 క్వశ్చన్, 22, 23 చూడండి అండి. 23 ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఉన్న లక్షణాలు ఏంటి అని అడిగాడు. లక్షణాలు అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉండకూడదు అని అడిగాడు. ఏ పనులు చేయకూడదు అని అడిగాడు. ఇక్కడ చూడండి, అతను ఏంటంటే బిహేవియర్ కటియస్గా అంటే డిస్కటియస్గా ఉండకూడదు అనమాట. డిస్కటియస్గా ఉండకూడదు. నెక్స్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్ అనే పర్సన్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడానికి కుదరదు అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఓనర్గానే ఉండాలి, లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్గానే ఉండాలి. అంతేకాని డైరెక్టర్గా ఉండి ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడానికి కుదరదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇంకా డిస్కటియస్ అంటే దయ లేకుండా ఏదంటే ఏ నీతి నియమం లేకుండా ఉండకూడదు అనమాట. డిస్కటియస్ అంటే ఇలాంటి ఈ లక్షణాలు మొత్తం ఉండకూడదు ఇన్సూరెన్స్ ఏజెంట్కి అని చెప్పి దీని మీనింగ్. 23rd క్వశ్చన్. 24th క్వశ్చన్ వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంటు ఒక పాలసీ తీసుకున్న కస్టమర్ని ఆ పాలసీని క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి చెప్పకూడదు అనమాట. 24th క్వశ్చన్ దాని గురించి. అలా ఎన్ని రోజుల వరకు చెప్పకూడదు అంటే 3 years వరకు, పాలసీ తీసుకున్న 3 years వరకు క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి వీలు లేదనమాట. అది చెప్పడం అనేది చాలా ఫాల్ట్ కింద వస్తుంది. ఒక ఇన్సూరెన్స్ కస్టమర్కి అతను తీసుకున్న పాలసీని 3 yearsలో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోమని చెప్పడానికి లేదనమాట. 3 years వరకు కంపల్సరీ అతను కంటిన్యూ చేయాలి. అంతకుముందే క్యాన్సిల్ చేసుకోమని చెప్పి కొత్త పాలసీ తీసుకోమని చెప్పి చెప్పకూడదు. అది చర్నింగ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఈ క్వాలిటీ వచ్చి చర్నింగ్ కింద వస్తుంది. చర్నింగ్ అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ చేసే ఒక చెడ్డ పని లాంటిది, చెడ్డ ప్రొసీజర్ లాంటిది, రాంగ్ ప్రొసీజర్ అనమాట. ఏంటంటే ఇన్సూరెన్స్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న పాలసీని క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి ఇంకో కొత్త పాలసీ తీసుకోమని చెప్పి చెప్పడం అనమాట కంటిన్యూస్గా. దానివల్ల ఏంటంటే అతను ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఏంటంటే కమిషన్ వస్తుంది కాబట్టి కమిషన్ కోసం అలా చేయమని చెప్పడం అనేది చర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే కస్టమర్ని వచ్చి 3 years వరకు కొత్త పాలసీ ఇది క్యాన్సిల్ చేసి కొత్త పాలసీ తీసుకోమని చెప్పి చెప్పడం అనేది రాంగ్ ప్రాక్టీస్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు 24th. 25th వచ్చి ఇన్సూరెన్స్ సస్పెన్షన్ ఆఫ్ ఏజెన్సీ ఎప్పుడు సస్పెండ్ అవుతాడు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఏంటంటే చూడండి, ఫామ్ ఆప్షన్ ఏ వచ్చి 3 yearsలో ఏదైనా పాలసీని క్యాన్సిల్ చేపించడం కానీ, నెక్స్ట్ వచ్చి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ ఇలాంటి కేసెస్లో ఇన్సూరెన్స్ ఏజెన్సీ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెన్సీ క్యాన్సిల్ అయినప్పుడు ఏమేమి తీసుకుంటారు అనేది ఇక్కడ కింద ఇచ్చాడు సి ఆప్షన్లో. అతని రిక్రూట్మెంట్ లెటర్ ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ ఉందో అపాయింట్మెంట్ లెటర్ మొత్తం సబ్మిట్ చేయాలి 7 days. అది కూడా 7 daysలో అతను అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి అనమాట. అతనికి సస్పెన్షన్ అయితే, ఏజెంట్ సస్పెండ్ అయితే ఇవన్నీ జరుగుతాయి. ఏంటంటే 3 yearsలో ఇచ్చిన పాలసీ 3 yearsలో క్యాన్సిల్ చేసి కొత్త పాలసీ లాగిన్ చేయమని చెప్పినప్పుడు కానీ, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి, అంటే పాలసీ డాక్యుమెంట్లో ఉన్న విషయాలు కాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే లేని విషయాల్ని ఇన్సూరెన్స్ ఏజెంట్ తీసుకునేలాగా, ఇన్సూరెన్స్ పాలసీని కస్టమర్ తీసుకునేలాగా లేని విషయాలు చెప్పి అబద్ధం చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ నమ్మడము చేసినప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే అపాయింట్మెంట్ లెటర్ అతను
రికవర్ అంటే అపాయింట్మెంట్ తన కంపెనీకి సబ్మిట్ చేసేయాలి సస్పెండ్ అయినప్పుడు అది 7 డేస్లో క్యాన్సిలేషన్ విత్ ఇన్ 7 డేస్ ఆఫ్ ఇష్యూన్స్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్ ఎఫెక్టింగ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ అపాయింట్మెంట్. అతనికి 7 డేస్లో అతనికి అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ 5 లీగల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ కన్సిడరేషన్ వర్డ్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కోయర్షన్ వర్డ్ గురించి చెప్పాను. కోయర్షన్ అంటే కింద క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి కింద వాళ్ళలో ఎవరు ఎలిజిబుల్ కాదని అడుగుతున్నారు. ఒక మైనర్కి లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఇవ్వలేము అనమాట. కంపల్సరీ మేజర్ అయి ఉండాలి, మైనర్కి ఇవ్వలేము. బిజినెస్ ఓనర్కి ఇస్తాము, హౌస్ వైఫ్కి ఇస్తాము, గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇస్తాము. మైనర్కి అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వలేము, లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ లంచం ఇవ్వడం అనేది బ్రైబ్ అనేది లంచం ఇవ్వడం అనేది కన్సిడర్ కాదు, కాంట్రాక్ట్లో కన్సిడర్ కాదు అని చెప్పి ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఫర్ కాంట్రాక్ట్ అంటే మనీ, ప్రాపర్టీ, జ్యువెలరీ. ఫిఫ్త్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్షన్. కోర్షన్ అంటే ఏంటి అని అడిగాడు. కోర్షన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని బెదిరించి గన్ను పెట్టి కానీ కత్తి పెట్టి కానీ బెదిరించి కొట్టి కానీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్పి చెప్పడం అనమాట. దాన్ని కోర్షన్ అంటారు. ఇక్కడ చూడండి, రమేష్ రిటర్న్స్ టు కిల్ మహేష్ ఇఫ్ ఈ డజంట్ సైన్ ద కాంట్రాక్ట్. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే కాదు, ఏదైనా కాంట్రాక్ట్ని సైన్ చేయమనమాట కోర్షన్ కింద వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ వేలో చెప్పాను నేను ఇక్కడ. సిక్స్త్ క్వశ్చన్ ఎవరికి ఇన్సూరెన్స్ తీసుకోగలరు అని చెప్పి రిలేషన్షిప్స్ గురించి మీకు చెప్పాడు. నేను ఆల్రెడీ వేరే వీడియోలో ఎలా అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అంతే తప్ప ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్కి తీసుకోవడం జరగదు. వైఫ్ తీసుకుంటారు, చిల్డ్రన్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి తీసుకుంటారు, కానీ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది, కానీ ఫ్రెండ్స్కి తీసుకోవడం కుదరదు. అదే గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళ స్టాఫ్కి తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అంతే తప్ప ఫ్రెండ్స్, రమేష్ అనే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తీసుకోవడం జరగదు. ఎగ్జాంపుల్ ప్రకారం. 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అంటే ద కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అంటే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్కి ఇన్సూరర్కి ఇన్సూర్డ్ పర్సన్కి ఉన్న కాంట్రాక్ట్. ఇదేంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం చేయబడిన రూల్స్ అనమాట ఇవి. నైన్త్ క్వశ్చన్ ఊబరిమా ఫైట్స్ ప్రిన్సిపల్. చూడండి, 9th క్వశ్చన్ ఊబరిమా ఫైట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. డిస్క్లోజింగ్ నోన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫామ్. ఊబరిమా ఫైట్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రపోజల్ ఫామ్, ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తాం కదా. ప్రపోజల్ ఫామ్లో అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ కంపల్సరీగా ఉన్న థింగ్స్ని కంపల్సరీగా చెప్పడం అనమాట. ఏది తెలిసిన థింగ్స్ని చెప్పడము కంపల్సరీ చెప్పాలి, లేకపోతే అది పాలసీ అనేది వ్యాలిడ్గా, కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్గా ఉండదు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అనేవి రావు అనేది ఈ ప్రిన్సిపల్ నుంచి ఊబరిమా ఫైట్స్ అంటారు. ఊబరిమా ఫైట్స్ అంటే అతనికి తెలిసిన విషయాలు, అతనికి సంబంధించిన విషయాలు కంపల్సరీగా కరెక్ట్గా జెన్యూన్గా చెప్పడం అనమాట. 10th క్వశ్చన్ అండ్ 11th క్వశ్చన్ ఇన్సూరెన్స్లో ఇచ్చే ఇంట్రెస్ట్ ప్రజెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అది ఎప్పుడు చెప్తారంటే ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ అయ్యే ముందే చెప్తారు. ఇన్సూరెన్స్ పాలసీ అయ్యే ముందు అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ అవుట్ ద ఇన్సూరెన్స్ వెనీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందే ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేస్తారు. అంతే తప్ప మధ్యలో ఇన్సూరెన్స్ పాలసీ అయిపోయి కానీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందే మనకి పాలసీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉంటుంది. మనకి ఆ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. టైమ్ ఆఫ్ ది టేకింగ్ ఇన్సూరెన్స్లోనే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చెప్తారన్నమాట. 12th కేస్ కాజ్ ఆఫ్ డెత్. 12th క్వశ్చన్
ఇక్కడ మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక చిన్న సెంటెన్స్ లాగా. ఇక్కడ ఏంటంటే డెత్, అతనికి పర్సన్ డెత్కి ఏది కాజ్ అయింది అని చెప్పేసి మనం కనుక్కోగలగాలి. అజయ్ అనే వ్యక్తి గుర్రం నడుపుతూ కింద పడ్డాడు అనమాట. కింద పడినప్పుడు, గుర్రం నడుపుతూ కింద పడినప్పుడు అతని వీపు దెబ్బలు తగిలినాయి, బాగా దెబ్బలు తగిలినాయి. ఓకే, హీ లైస్ దేర్ ఇన్ పూల్ ఆఫ్ వాటర్ అండ్ కాంటాక్ట్స్ న్యూమోనియా. ఆ కింద పడినప్పుడు అక్కడ కొన్ని వాటర్ వల్ల వాటర్లో పడిపోయాడు కిందకి. అప్పుడు ఆ వాటర్లో పడడం వల్ల అతనికి ఏంటంటే నిమోనియా అనే వ్యాధి వచ్చింది. నిమోనియా వ్యాధి వచ్చి అతను చనిపోయాడు, హాస్పిటల్లో చనిపోయాడు. ఓకే, ఈ ఇప్పుడు చెప్పిన మీకు ఈ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, అజయ్ చచ్చిపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. ఎగ్జామ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిమోనియా వల్ల చచ్చిపోయాడు. సెకండ్ బి ఆప్షన్ వచ్చి వెనక దెబ్బ తాగడం వల్ల చచ్చిపోయాడు. సి ఆప్షన్ వచ్చి హార్స్ మీద నుంచి కింద పడడం వల్ల చచ్చిపోయాడు. డి ఆప్షన్ వచ్చి హాస్పిటల్లో సర్జరీ అయింది, సర్జరీ అవడం వల్ల చచ్చిపోయాడు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అజయ్ అనే వ్యక్తి గుర్రం నడుపుతూ కింద పడడం వల్ల వీపు దెబ్బ తగిలి మళ్ళీ వాటర్లో పడడం వల్ల అతనికి నిమోనియా వచ్చింది. నిమోనియా వచ్చడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి అక్కడ చచ్చిపోయాడు అని చెప్పి ఉంది కదా సీను. ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీలో ఏంటంటే అతను ఫస్ట్ హార్స్ నుంచి కింద పడడం అనేది మెయిన్ చనిపోవడం కారణం అనమాట. అదే హార్స్ నుంచి కింద పడకపోయింటే అతనికి బ్యాక్లు దెబ్బ తగిలేది కాదు, అతను వాటర్ ఉన్న ప్లేస్లో పడేవాడు కాదు, నిమోనియా వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ మెయిన్ డెత్ కాజ్ ఏంటంటే హార్స్ మీద నుంచి కింద పడడం అనేది కాజ్. సో ఫాలింగ్ ఆఫ్ హార్స్ అనేది కాజ్ ఆఫ్ డెత్ హియర్ అని చెప్పేది చెప్తున్నాను. ఇక్కడ 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. A policy of insurance may called in question at any time of within 3 years from the date of issuance. ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏదైనా క్వశ్చన్ని పాలసీ ఇచ్చిన 3 years లోపు ఏదైనా క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ చేసే ఆ రైట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుందని చెప్పి దీని మీనింగ్. ఇన్సూర్డ్ పర్సన్ అంటే కస్టమర్ ఎవరైతే ఉంటాడో ఆ కస్టమర్ని ఇన్సూరెన్స్ కంపెనీ 3 yearsలో ఏదైనా క్వశ్చన్ చేసే రైట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది. 14th క్వశ్చన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ రాకుండా చూసుకోవడం అనమాట. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ అష్యూరెన్స్, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలోనే యూజ్ చేస్తారు. దీన్ని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ బర్డెన్స్ లాస్ట్ రాకుండా ఇండెమ్నిటీ అంటారు దాన్ని. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో యూజ్ చేస్తారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ అష్యూరెన్స్ అంటే అష్యూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రిన్సిపల్ ఆఫ్ అష్యూరెన్స్ అనమాట. అంటే ఒక పాజిటివ్గా ఇన్సూర్డ్ పర్సన్కి చెప్పడం, మేము మీకు అండగా ఉంటాము, ఇన్ కేస్ ఏమైనా ఫైనాన్షియల్ లాస్ అయితే పర్సన్కి కానీ హెల్త్కి కానీ లాస్ అయితే మేము ఉంటామని చెప్పేసి అష్యూరెన్స్ ఇవ్వడం. అదే ఇండెమ్నిటీ అంటే ఒక లాస్ అనమాట. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అది కూడా ఫైనాన్షియల్ లాసే. ఇది ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి అనమాట, ఏదైనా వస్తువు కానీ, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వెహికల్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివన్నీ నాన్ లైఫ్ కింద వస్తాయి, జనరల్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ, అదే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ అష్యూరెన్స్, అలా అనమాట. 15th క్వశ్చన్ చూడండి. ప్రాసెస్ ఆఫ్ విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ యూజెస్ టు రికవర్ క్లెయిమ్ అమౌంట్స్ టు పెయిడ్. ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా క్లెయిమ్ ఇస్తుంది ఇన్సూర్డ్ పర్సన్కి. అదే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కంపెనీలు ఏంటంటే థర్డ్ పార్టీ ద్వారా వాటిని పే చేసేలాగా చూస్తాయి అనమాట. టు పాలసీ హోల్డర్ ఫ్రమ్ నెగ్లిజెంట్ థర్డ్ పార్టీ ఈజ్ నోన్ యాజ్. ఈ ప్రాసెస్ని ఏమంటారో అని చెప్పి అని అడుగుతున్నారు. ఈ ప్రాసెస్ వచ్చి సబ్రోగేషన్ అనమాట. సబ్రోగేషన్ ప్రాసెస్. అంటే ఏంటంటే చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే తన కస్టమర్ల అంటే ఇన్సూర్డ్ పర్సన్స్కి క్లెయిమ్ డైరెక్ట్గా ఇస్తాయి. అలా కాకుండా ఇంకో ప్రాసెస్ ఏంటంటే సబ్రోగేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా క్లెయిమ్ అనేది వచ్చిన క్లెయిమ్స్ అనేది ఇన్సూర్డ్ పర్సన్స్కి అంటే కస్టమర్లకి డైరెక్ట్గా ఇవ్వకుండా వేరే థర్డ్ పార్టీ ద్వారా క్లెయిమ్ ఇప్పించడం అనేది వచ్చి సబ్రోగేషన్ అనే ప్రాసెస్ అనమాట. సబ్రోగేషన్ అని అంటారు దాన్ని. నెక్స్ట్ 16th క్వశ్చన్.
ఇండెమ్నిటీ మోడ్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెమ్నిటీ ప్రాసెస్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాయి కాబట్టి అవి సెటిల్మెంట్ ఎలా క్లెయిమ్ అనేది ఎలా ప్రాసెస్ చేస్తుంది అంటే చెప్పాను కదా ఇక్కడ ఇది ఏంటంటే ఒక వస్తువుకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఇండెమ్నిటీ అనేది జరిగిన లాస్ని పూర్తి చేయడం అంటే ఫైర్ యాక్సిడెంట్స్లో కానీ వెహికల్ యాక్సిడెంట్లో కానీ అలాంటి కేసెస్లో చూడండి ఆప్షన్ ఏ వచ్చి రిపేర్ చేయించడము, వెహికల్కి రిపేర్ చేయించడం అనమాట. వెహికల్ని రీప్లేస్ చేయడం అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ది లాస్ట్ ఆర్ రీస్టోర్ చేయడం, వెహికల్ని రీస్టోర్ చేయడం కానీ అలా అన్నమాట. ఇలాంటి ప్రాసెస్ కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ద ఎబోవ్. అన్ని మీ పైన ఏబిసి అనే మోడ్స్లో ఏదైనా సెటిల్మెంట్ చేయొచ్చు కాబట్టి ఆల్ ద ఎబోవ్ అనేది దీనికి ఆన్సర్ ఇండెమ్నిటీ ప్రాసెస్లో. నెక్స్ట్ చాప్టర్ 6 వాట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వాల్వ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ హెచ్ఎల్వి అంటే హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. దీన్ని డిఫైన్ చేసింది ఎవరంటే హబనీర్ HUBENER ప్రొఫెసర్ హబనీర్ అనే పర్సన్ ఈ హెచ్ఎల్వి కాన్సెప్ట్ని డివైజ్ చేశాడు అనమాట. ఆన్సర్ వచ్చి హూ డివైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ వచ్చి హబనీర్ అనే పర్సన్ డివైజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్, హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు అని అడుగుతున్నారు. హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు? ఆప్షన్ ఏ ఎకనామిక్ అసెట్, బి ఎకనామిక్ ఎర్నింగ్ అసెట్, ఆప్షన్ సి పెరిషబుల్ అసెట్. ఆన్సర్ వచ్చి ఆల్ ద అబోవ్. అతను హ్యూమన్ బీయింగ్ అనే పర్సన్ ఎకనామిక్ అసెట్ లాంటాడు, ఎకనామిక్ అంటే డబ్బులు సంపాదించగలడు, మరి పెరిషబుల్ వచ్చిన డబ్బుల్ని యూజ్ చేసుకోగలడు అని చెప్పి దీని మీనింగ్. థర్డ్ క్వశ్చన్, హ్యూమన్ బీయింగ్ వాల్యూ ఈజ్ మెజర్డ్ బై. హ్యూమన్ బీయింగ్ వాల్యూ ఈజ్ మెజర్డ్ బై అంటే అతను ఎంత సంపాదిస్తాడో దాన్ని బట్టి అతన్ని హ్యూమన్ బీయింగ్ వాల్యూ అనేది మెజర్ చేస్తారు యాజ్ పర్ ఇన్సూరెన్స్ అనమాట ఇది. ఫిఫ్త్ క్వశ్చన్, అసెట్ విచ్ ఈస్ ఏ హ్యూమన్ బీయింగ్ పెరిషెస్ వెన్. ఏదైతే హ్యూమన్ బీయింగ్ సంపాదించాడో అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అతను చనిపోయినప్పుడు కానీ, అతనికి వర్క్ చేయని సిచ్యువేషన్లో కానీ, అతను రిటైర్ అయినప్పుడు కానీ యూజ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే అసెట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే అతను చనిపోయినప్పుడు కానీ సంపాదించిన డబ్బులు అనేది, అతను వర్క్ చేయలేని సిచ్యువేషన్లో కానీ, అతను రిటైర్ అయినప్పుడు కానీ. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ద ఎబోవ్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చాడు. లివింగ్ టూ లాంగ్ ఈజ్ రిస్క్. ఎక్కువ కాలం బతికితే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దీని గురించి. 8th క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది యూస్ఫుల్నెస్ ఇన్ ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీలోనే యూజ్ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ బెటర్, యూస్ఫుల్నెస్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ. 9th క్వశ్చన్, రిస్క్ ట్రాన్స్ఫర్ ఏంటి వీటిలో? సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, మిటిగేషన్లో ఇన్సూరెన్స్ అనేది రిస్క్ ట్రాన్స్ఫర్. ఆల్రెడీ ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. 10th క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది అసెట్ లాంటిది, రిస్క్ని ఎదుర్కోవడం లాంటిది, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువాలిటీ అంటే కొద్దిమంది షేర్ చేసుకొని వచ్చిన లాస్ని ఎదుర్కోవడం లాంటిది లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది. 10th క్వశ్చన్ ఆన్సర్, ఇది సబ్సిడీ బిజినెస్ కాదు, ఇది అసెట్ లాంటి బిజినెస్, రిస్క్ని ఎదుర్కొనే బిజినెస్, మ్యూచువల్గా రిస్క్ని ఫైట్ చేసే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువాలిటీ ఫైట్ చేసే బిజినెస్, అంతే తప్ప సబ్సిడీ బిజినెస్ కాదు. 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది బిలో కెనాట్ బి కేటగరైజ్డ్ అండర్ రిస్క్స్. కింద చూసిన ఆప్షన్లలో ఏది రిస్క్ కాదు అని అడుగుతున్నారు. తొందరగా చచ్చిపోవడం కానీ, లేదంటే డైయింగ్ టూ ఎర్లీ, తక్కువ ఏజ్లో చచ్చిపోవడం కానీ, తొందరగా చచ్చిపోవడం కానీ. నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చి దెబ్బలు, నేచురల్ వియర్ అంటే ఏదైనా వస్తువు అరుగుదల ఉండడం కానీ. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చి ఏదైనా లోపంతో జీవించడం కానీ అని చెప్పి అడుగుతున్నాడు. సో వీటిలో ఆప్షన్ ఏంటంటే రిస్క్ కానిది ఏంటంటే ఏదైనా వస్తువుకి అరుగుదల ఉండడం అనేది రిస్క్ కాదనమాట. మిగిలినవన్నీ రిస్క్, తొందరగా చచ్చిపోవడం కానీ, తొందరగా తక్కువ కాలం చచ్చిపోవడం కానీ, లేదంటే ఏదైనా డిఫెక్ట్తో ఉండడం కానీ, అంటే లోపంతో ఉండడం, హ్యాండిక్యాప్డ్, ఐ హ్యాండిక్యాప్డ్, లెగ్ హ్యాండిక్యాప్డ్ అలా ఉండడం కానీ రిస్క్ కింద వస్తాయి.
అరుగుదల ఉండడం అనేది రిస్క్ కింద రాదు. ఏదైనా వస్తువుకి వియర్ అండ్ టియర్ అంటే ఏదైనా వస్తువు నాణ్యత లేకపోవడం అనేది రిస్క్ కింద రాదు. 12th క్వశ్చన్, ఇన్సూరెన్స్ నీడెడ్ బై ఎన్ ఇండివిజువల్. ఇన్సూరెన్స్ ఎప్పుడు అవసరం అవుతుందంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం దాన్ని అవసరం అవుతుంది. ఇక్కడ వచ్చి హ్యూమన్ లైఫ్ వాల్యూ. 13th క్వశ్చన్, యంగ్ పీపుల్ ఆర్ చార్జ్డ్ లెస్ ప్రీమియం దాన్ ఓల్డ్ పీపుల్. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రీమియం తక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉన్నప్పుడు. అదే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే. దానికి కారణం ఏంటంటే మోర్టాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్. అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అతను లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే అతను ఎక్కువ సంపాదించగలడు. అదే ఎక్కువ ఏజ్ ఉన్నవాడు ఎక్కువ వర్క్ చేయలేడు, ఎక్కువ సంపాదించలేడు, ఎక్కువ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కాబట్టి అతనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తుంది. దీన్ని మోర్టాలిటీ అంటారు. ఇది ఏజ్కి సంబంధించింది. ఆల్రెడీ మోర్టాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. 14th క్వశ్చన్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సేవింగ్స్ స్కీమ్ అవ్వచ్చు, కాకపోవచ్చు, తక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదే మిగిలిన వేరే ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనుకుంటే ఎండోమెంట్ ప్లాన్ అనేది సేవింగ్స్ స్కీమ్ కింద వస్తుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సేవింగ్స్ స్కీమ్ కింద వస్తుంది. మనీ బ్యాక్ ప్లాన్ అనేది సేవింగ్స్ కింద వస్తుంది, అలా అనమాట. అదే ఈ ఎండోమెంట్ ప్లాన్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ మనీ బ్యాక్ ప్లాన్లో కానీ కట్టిన అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే కట్టిన అమౌంట్ రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన తక్కువ అమౌంట్ రావచ్చు అనే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ సేవింగ్స్ ఎలిమెంట్. 15th క్వశ్చన్, ఫాలోయింగ్ కెన్ నాట్ బి టర్మ్డ్ యాజ్ అసెట్. అంటే ఇక్కడున్న ఆప్షన్లో అసెట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఏ కారు, బి హ్యూమన్ లైఫ్, సి ఎయిర్, డి హౌస్. అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది అసెట్ అనమాట. మళ్ళీ డబ్బులు ఇచ్చేది అసెట్. కార్ అనేది అసెట్. ఇంకటి హ్యూమన్ లైఫ్ అదే అసెట్ కింద వస్తుంది, ఎందుకంటే డబ్బులు సంపాదించగలడు కాబట్టి. నెక్స్ట్ సి అనేది ఎయిర్, అసెట్ కాదు. హౌస్ అనేది అసెట్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అసెట్ కానిది ఏంటంటే కెనాట్ బి టర్మ్డ్ యాజ్ అసెట్. అసెట్ కానిది ఎయిర్ అనేది, అది నేచర్ కింద వస్తుంది కాబట్టి అసెట్ కాదు, ఇది నేచర్. 16th క్వశ్చన్, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల రిటర్న్స్ తక్కువ ఉంటాయి, లోవర్ ఈల్డ్స్, రిటర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి వేరే వాటితో పోలిస్తే. ఇన్సూరెన్స్ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ కాన్స్టెంట్గా ఉంటుంది, అంతే సెక్యూర్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ రిటర్న్స్ అనేది లోయర్ ఈల్డ్స్, అంటే తక్కువ డిసడ్వాంటేజ్ వచ్చి తక్కువ రిటర్న్స్ వస్తాయి. 17th and 18th క్వశ్చన్ కరెక్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అష్యూరెన్స్, వైల్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 19th క్వశ్చన్, హెచ్ఎల్వి ఎలా డిటర్మైన్ చేస్తారు అనేది. హెచ్ఎల్వి అంటే నెట్ ఎర్నింగ్స్ బై ఇంట్రెస్ట్ రేట్. అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూని ఎలా డిఫైన్ చేస్తారంటే నెట్ ఎర్నింగ్స్ బై ఇంట్రెస్ట్ రేట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 20 క్వశ్చన్, ప్రీమియం అనేది ఎలా ఉంటుంది. ప్రీమియం అనేది త్రూ అవుట్ పాలసీ టర్మ్ సేమ్ ఉంటుంది. పాలసీ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంటుంది. పాలసీ టర్మ్లో ప్రీమియం సేమ్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ ప్రీమియం, ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంటుంది. కానీ ఈ ప్రీమియం అనేది హెల్త్ ఇన్సూరెన్స్లోను వెహికల్ ఇన్సూరెన్స్లో చేంజ్ అవుతుంటుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే సేమ్ ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. 21 and 22 క్వశ్చన్, మ్యూచువాలిటీ అంటే షేరింగ్ ద రిస్క్స్ అనమాట. రెడ్యూస్ ద రిస్క్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మ్యూచువాలిటీ కింద వస్తుంది. ఇది రిస్క్ను రెడ్యూస్ చేసుకోవడం కోసం ఫైనాన్షియల్ మార్కెట్లో యూజ్ చేస్తారు. 23rd క్వశ్చన్, డైవర్సిఫికేషన్ రెడ్యూసెస్ రిస్క్. డైవర్సిఫికేషన్ ఎలా డైవర్ట్ చేసేస్తే రిస్క్ తగ్గుతుంది అని అడుగుతున్నారు. మనీని ఫైనాన్షియల్ మార్కెట్లో మనకున్న మనీని డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో, అంటే ఏంటంటే గోల్డ్ కొనడం, సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడం, ల్యాండ్స్ కొనడం, ఇలా డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది తగ్గుతుంది. అదే ఓన్లీ గోల్డ్ మాత్రమే కొనుక్కుంటే గోల్డ్ రేట్ పడిపోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ రేట్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా అన్నిట్లోనూ సమానంగా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఫండ్స్ అక్రాస్ వేరియస్ అసెట్ క్లాసెస్, ఉన్న డబ్బుల్ని చాలా అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒకే ఒక చోట ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి దీని మీనింగ్. 24th క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ 7 లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అని అడుగుతున్నాను కింద దాంట్లో. రిటైర్మెంట్ ప్రావిజన్, పోస్ట్ రిటైర్మెంట్ ప్రావిజన్, రిటైర్మెంట్ కోసం వర్క్ చేయడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అనమాట. హౌస్ కొనడం, టీవీ కొనడం, వెకేషన్ ప్లాన్ చేయడం అనేది లాంగ్ టర్మ్ గోల్ కాదు. రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయడం అనేది లాంగ్ టర్మ్ గోల్ కింద వస్తుంది. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెల్త్ అక్యుములేషన్ ప్రొడక్ట్? అంటే వెల్త్ అక్యుములేషన్ ప్రొడక్ట్ అనేది ఏంటి? డబ్బులను మల్టిప్లై చేసి అక్యుములేట్ చేసుకోవాలంటే సమకూర్చుకోవడం ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడమా, ఇన్సూరెన్స్ పాలసీ కొనడమా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడమా అని అడుగుతున్నారు. షేర్స్ అని అడుగుతున్నారు. కింద వాటిలో ఏంటంటే షేర్స్ అనేది వెల్త్ అక్యుములేషన్ ప్రొడక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, ట్రాన్సాక్షనల్ ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ చేస్తుంది ఎవ్రీ టైం అని, ట్రాన్సాక్షన్ తీసుకోవడం పెట్టడం ఇలా ట్రాన్సాక్షన్ చేసే ప్రోడక్ట్ ఏంటని అడుగుతున్నాడు. మనకు తెలిసింది ఆల్రెడీ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే తీసుకోవడం పెట్టడం ఇలా మనీ తీసుకోవడం, మనీ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి బ్యాంక్ డిపాజిట్ అనేది ట్రాన్సాక్షనల్ ప్రోడక్ట్. సిక్స్త్ క్వశ్చన్, 7 స్టేజ్ లైఫ్ సైకిల్లో ఎకనామిక్ ఫేజెస్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ద 7 stages ఆఫ్ లైఫ్ సైకిల్ పాసెస్ త్రూ హౌ మెనీ ఫేజెస్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ సైకిల్? అంటే ఈ 3 ఎకనామిక్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఎకనామిక్ ఫేజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద. ఇక్కడ చూడండి, అక్యుములేషన్, కన్జర్వేషన్, డిస్ట్రిబ్యూషన్. చూడండి 7th స్టేజ్ 7 స్టేజ్లో ఉన్న లైఫ్ సైకిల్లో ఎన్ని ఎకనామిక్ ఫేజెస్ ఉంటాయి? 3 ఎకనామిక్ ఫేజెస్ ఉంటాయి. 7th క్వశ్చన్లో ఆన్సర్ ఉంది చూడండి. 3 ఎకనామిక్ ఫేజెస్, 3 ఫేజెస్ ఆఫ్ రిటైర్మెంట్ వచ్చి అక్యుములేషన్, కన్జర్వేషన్, డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది మనీ పరంగా ఏంటంటే మనీని అక్యుములేట్ చేయడం, మనీని కన్జర్వేషన్ చేయడం, మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనీ సంపాదిస్తారు, సంపాదించే మనీని మల్టిప్లై చేయడానికి కన్జర్వ్ చేస్తారు, సేవింగ్ చేస్తారు, సేవింగ్ చేసిన మనీని ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ చిల్డ్రన్స్కి. ఇది ప్రాసెస్ అనమాట. అక్యుములేషన్, కన్జర్వేషన్, డిస్ట్రిబ్యూషన్, ఇలా 3 ఫేజెస్ ఉంటాయి ఎకనామిక్ లైఫ్ సైకిల్లో. 8th క్వశ్చన్. 9th క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ అండ్ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్కి ఉన్న సంబంధం ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10th క్వశ్చన్, రైస్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ధరలు పెరగడం అనేది ఏంటని అడుగుతున్నారు 10th క్వశ్చన్లో. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటారు దీన్ని. ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రైజెస్, కాస్ట్ పెరుగుతాయి బయట. అంటే గూడ్స్ అంటే వెజిటేబుల్స్ కానీ, ఏవైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, ఎవ్రీథింగ్ కాస్ట్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే కాస్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే కాస్ట్ తగ్గుతుంది. దీన్ని ఇదే అడిగారు ఇక్కడ. రైజింగ్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్లేషన్ కారణం. దాని కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్. 11th క్వశ్చన్, ప్రొటెక్షన్ అగైన్స్ట్ అన్ఫోర్సెన్ ఈవెంట్స్. అంటే మనకు తెలియని విషయాలు, సంఘటనలకి మనము ప్రొటెక్షన్ తీసుకోవడం ఏంటి అని కింద దాంట్లో అడుగుతున్నాడు. అంటే షేర్స్ కొనుక్కోవడమా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమా, ఇన్సూరెన్స్ తీసుకోవడం అని అడుగుతున్నాడు. ఆల్రెడీ చెప్పాను, ఇన్సూరెన్స్ అనేది మనకు వచ్చే ఫైనాన్షియల్ లాసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకుంటామని చెప్పేసి. సో ఆన్సర్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ అగైన్స్ట్ అన్ఫోర్సెన్ ఈవెంట్స్. 12th క్వశ్చన్, బెస్ట్ టైం టు స్టార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. రిటైర్మెంట్ తర్వాతనా, మ్యారేజ్ తర్వాతనా, డబ్బులు సంపాదించిన తర్వాత, ఫస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ వన్ గెట్స్ ఈజ్ ఫస్ట్ శాలరీ, ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. 13th క్వశ్చన్, ట్యాక్స్ ప్లానింగ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్టివ్ అంటే ట్యాక్స్ ప్లానింగ్ వల్ల యూజ్ ఏంటంటే, యూజ్ లేనిది ఏంటంటే నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ఎవాషన్ అంటే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం అనేది ట్యాక్స్ ప్లానింగ్ వల్ల. 13th క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. కింది వాటిలో ట్యాక్స్ ప్లానింగ్కి సంబంధించిన ఇది కాదు అని చెప్పి అడుగుతున్నారు. ఏది కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చి ట్యాక్స్ బెనిఫిట్ పొందడం, మ్యాక్సిమం ట్యాక్స్ బెనిఫిట్ పొందడము, ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవడం. ఆప్షన్ బి. ఆప్షన్ సి వచ్చి ట్యాక్స్ని కట్టకుండా ఎగవేత పాల్పడడం, అంటే ట్యాక్స్ ఎగవేత చేయడం అనమాట. ఆప్షన్ డి వచ్చి ట్యాక్స్ బ్రేక్స్ని ఫాలో అయ్యి అడ్వాంటేజ్ తీసుకోవడం, అంటే అడ్వాంటేజ్ పొందడం అనమాట.
ఈ కింది వాటిలో ట్యాక్స్ ప్లానింగ్కి ఆబ్జెక్టివ్ కాదని దీని మీనింగ్, దీనికి సరిపోయే ఆన్సర్ వచ్చి ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగువెత్తి చేయడం అనమాట. ఏంటంటే చూడండి, ట్యాక్స్ ప్లానింగ్ అనేది ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్కి ఎక్కువ పడకుండా మనం ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి అంతే తప్ప ట్యాక్స్ కట్టకుండా ఎగువెత్తి చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అది గవర్నమెంట్ పరంగా తప్పు లాంటిది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. అంటే ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగువెత్తి పాల్పడడం అనేది ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఎన్ ఇండివిజువల్ విత్ అగ్రెసివ్ రిస్క్ ప్రొఫైల్ ఈజ్ లైక్లీ టు ఫాలో వెల్త్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. అంటే ఎక్కువ రిస్క్ వ్యక్తి ఏ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఫాలో కావాలని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఏ వచ్చి కన్సల్టేషన్, ఖర్చు పెట్టడం, గిఫ్టింగ్ అంటే గిఫ్ట్లు కొని ఖర్చు పెట్టడం, సి వచ్చి ఎక్కువ సేవింగ్స్ పాల్పడడం, డి వచ్చి స్పెండింగ్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. ఈ 4 ఆప్షన్లో ఏది యూజ్ అవుతుంది అతనికి ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు అంటే అతను సేవింగ్స్ పెట్టుకుంటే అప్పుడు అతని రిస్క్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి అక్యుములేషన్ అనేది ఆన్సర్. ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు అక్యుములేట్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ యూజ్ అవుతుంది అతనికి వెల్త్ లాగా అనేది దీనికి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ విల్ అన్ ఇండివిజువల్ అప్రిషియేట్ పాస్ట్ సేవింగ్స్ ద మోస్ట్. అంటే లైఫ్లో ఏ స్టేజ్లో పర్సన్ అతను చేసిన సేవింగ్స్ యూజ్ అవుతాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చి రిటైర్మెంట్ తర్వాత, పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తర్వాత, బి వచ్చి ఎర్నర్ సంపాదించేటప్పుడు, సి వచ్చి నేర్చుకునేటప్పుడు లెర్నరు, డి వచ్చి జస్ట్ మ్యారేజ్ చేసుకున్నాక అని అడుగుతున్నాడు. అంటే డబ్బులు సంపాదించిన డబ్బులు ఎప్పుడు యూజ్ అవుతాయి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత, నేర్చుకునేటప్పుడా, లేదంటే సంపాదించేటప్పుడా, లేదంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అతను ఇంతకుముందు సంపాదించే డబ్బులు యూజ్ అవుతాయి అని చెప్పి దీనికి ఆన్సర్. సో పోస్ట్ రిటైర్మెంట్, పోస్ట్ అంటే అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, పోస్ట్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత. అదే ప్రీ అయితే అది ఆన్సర్ వచ్చి పోస్ట్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అని చెప్పేసి దీని మీనింగ్. పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత అతను ఇంతకుముందు సంపాదించిన డబ్బులు యూజ్ అవుతాయి.